ఓకే. నిన్న సెషన్స్‌లో డిస్కస్ చేసిన ప్రీవియస్ సెషన్‌లో డిస్కస్ చేసిన టాపిక్స్‌లో ఏమన్నా డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. అడగండి డౌట్స్ ఏమన్నా ఉంటే దాన్ని డిస్కస్ చేసి ఈరోజు టాపిక్స్ యాక్చువల్లీ చూద్దాం. సో, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం చెప్పండి. మనం వాటిని డిస్కస్ చేద్దాం ఫస్టు. లేదంటే వి కెన్ గో డైరెక్ట్‌లీ టు కాన్సెప్ట్‌కెళ్ళిపోదాం. సో, ఫస్ట్ నేను స్క్రీన్ షేర్ చేస్తాను. రైట్. ఓకే. ఐ బిలీవ్ యెస్టర్‌డే మనము టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ స్టార్ట్ చేసాము. టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్‌లో ఫస్ట్ పెయిర్డ్ ఎలిమెంట్స్ అండ్ ఆల్సో వాయిడ్ ఎలిమెంట్స్ గురించి చూసాం. సో, పెయిర్డ్ ఎలిమెంట్స్ అంటే బోత్ స్టార్ట్ ట్యాగ్, ఎండ్ ట్యాగ్ ఉంటుంది. అండ్ వాయిడ్ ఎలిమెంట్స్ అంటే ఓన్లీ స్టార్ట్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది. సో, సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించాను. సో, పెయిర్డ్ ఎలిమెంట్స్ అంటే 80% ఆఫ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మన హెచ్‌టీఎంఎల్‌లో అన్నీ కూడా ఆల్‌మోస్ట్ పెయిర్డ్ ఎలిమెంట్స్. సో, నా వాయిస్ వినిపిస్తుందా అందరికి? గైస్ నా వాయిస్ వినిపిస్తుందా? Yes, Anna, వినిపిస్తుంది. ఓకే. యాహ్! ఫైన్. ఫైన్. సో, ఆల్‌మోస్ట్ 80% ఆఫ్ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా పెయిర్డ్ ఎలిమెంట్సే ఉంటాయి. ఓకే. పెయిర్డ్ ఎలిమెంట్స్ అంటే ఖచ్చితంగా స్టార్ట్ ట్యాగ్ ఉంటుంది అండ్ ఎండ్ ట్యాగ్ ఉంటుంది. అండ్ ఆల్సో పెయిర్డ్ ఎలిమెంట్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తాయో చెప్పాను. సో, పెయిర్డ్ ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా స్టార్ట్ ట్యాగ్ చూడంగాల్నే ప్రెజెంటేషన్ స్టార్ట్ చేస్తది. అది ప్రెజెంటేషన్ స్టాప్ చేయాలంటే ఎండ్ ట్యాగ్ ఖచ్చితంగా మనం ఎక్స్‌ప్లిసిట్‌లీ మెన్షన్ చేయాలి. మనం ఒకవేళ ఎండ్ ట్యాగ్ అనేది మెన్షన్ చేయకపోతే ఆ ప్రెజెంటేషన్ టిల్ లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డాక్యుమెంట్ వరకి కంటిన్యూ అయిపోతుంది. అది మీకు నిన్న ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చేసి చూపించాను. ఐ మీన్ బోల్డ్ ట్యాగ్ యూస్ చేశాను. బి ట్యాగ్ యూస్ చేసి దాన్ని టెక్స్ట్ ని బోల్డ్ చేయడం చూపించాను కదా. ప్రెజెంటేషన్ స్టార్ట్ ట్యాగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎండ్ ట్యాగ్ ఎక్కడ ఎండ్ అవుతుంది. ఒకవేళ ఎండ్ ట్యాగ్ ఎక్కడ మనం ఎండ్ ట్యాగ్ ఇవ్వలేదంటే అది లాస్ట్ డాక్యుమెంట్ లాస్ట్ వరకు అలానే ప్రెజెంటేషన్ కంటిన్యూ అయింది. సో అది పెయిర్డ్ ఎలిమెంట్స్. తర్వాత వాయిడ్ ఎలిమెంట్స్ అంటే దాంట్లో ఓన్లీ స్టార్ట్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది. సో సమ్ టైమ్స్ వాయిడ్ ఎలిమెంట్స్ కూడా ఎంప్టీ ఎలిమెంట్స్ అని కూడా అంటాము. ఆర్ ఆల్సో సెల్ఫ్ క్లోజింగ్ ఎలిమెంట్స్ కూడా అంటాం. ఓకే. వాయిడ్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో నోన్ ఎంప్టీ ఎలిమెంట్స్ ఆర్ సెల్ఫ్ క్లోజింగ్ ఎలిమెంట్స్. ఓకే. సో సెల్ఫ్ క్లోజింగ్ దీనికి ఎగ్జాంపుల్స్ ఫ్యూ చాలా తక్కువే ఉంటాయి. ఎక్కువ ఎలిమెంట్స్ ఏమి ఉండవు మన దగ్గర వాయిడ్ ఎలిమెంట్స్. ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్ వచ్చి ఐఎంజి ఇమేజ్ ట్యాగ్. మనం ఎక్కువ యూజ్ చేసేది ఇమేజ్ ట్యాగ్. సో అది వాయిడ్ ఎలిమెంటే. తర్వాత లింక్ ట్యాగ్ అనేది కూడా వాయిడ్ ఎలిమెంటే. అండ్ ఆల్సో ఫామ్ లో మనం మన ఫామ్ లోపల ఇన్పుట్ ఉంటది. ఆ ఇన్పుట్ మనం వాయిడ్ ఎలిమెంట్ కింద వస్తుంది. అండ్ ఆల్సో మెటా కూడా వాయిడ్ ఎలిమెంటే. సో వీటికి నేను ఆల్రెడీ మీకు చిన్న గ్లాన్స్ నోట్స్ లో ఇవన్నీ ప్రొవైడ్ చేశాను. ఒకసారి దీన్ని గో త్రూ అవ్వండి, మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. అండ్ ఆల్సో నేను చెప్పాను వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈ విధంగా ఐఎంజి రాస్తే ఎలా ఉంటుంది అండ్ బ్యాక్ స్లాష్ తో స్టార్ట్ ట్యాగ్ లోనే బ్యాక్ స్లాష్ మెన్షన్ చేస్తే తేడా ఏంటనేది. సో రెండింటికి తేడా అయితే ఏమి ఉండదు. సో రెండు కూడా వ్యాలిడ్ ట్యాగ్సే. బట్ యాజ్ పర్ హెచ్టిఎంఎల్ స్టాండర్డ్స్ ఫస్ట్ వన్ ఇస్ ద వ్యాలిడ్ ట్యాగ్ అండ్ సెకండ్ వన్ అనేది జస్ట్ మనం ఎడిటర్ ని సాటిస్ఫై చేయడం కోసం రాస్తాం. ఎందుకంటే మన ఎడిటర్ అనేది వేరియస్ టెక్నాలజీస్ సపోర్ట్ చేస్తుంది. వేరియస్ టెక్నాలజీ సపోర్ట్ చేయడం అంటే హెచ్టిఎంఎల్, రియాక్ట్, పైథాన్, జావా స్క్రిప్ట్, జావా అనే ప్రతి ఒక్క కోడ్ బేస్ ని మనం ఈ కోడ్ ఎడిటర్ యూస్ చేసి మనం డెవలప్ చేయొచ్చు. సో యాజ్ పర్ స్టాండర్డ్స్ ప్రకారం వాట్ కోడ్ ఎడిటర్ ఎక్స్పెక్ట్స్ అంటే ఒక ఎలిమెంట్ అనేది స్టార్ట్ ట్యాగ్ ఎండ్ ట్యాగ్ ఖచ్చితంగా ఉండాలి. లేదంటే స్టార్ట్ ట్యాగ్ లోనే ఎండ్ ట్యాగ్ ని మనం మెన్షన్ చేయాలి. అది ఎడిటర్ యొక్క పర్స్పెక్టివ్. ఇట్స్ నాట్ బౌండెడ్ ఫర్ హెచ్టిఎంఎల్ స్టిల్ ఎలా చూస్తుంది అంటే ఒక స్టార్ట్ ట్యాగ్ లాగే చూస్తుంది. మీరు బ్యాక్ స్లాష్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది జస్ట్ ఇట్ విల్ సీ యాజ్ ఎ వాయిడ్ ఎలిమెంట్ ఓన్లీ. ఓకే. సో దానికి నేను ఎగ్జాంపుల్స్ చూపించాను. దాని తర్వాత సో ఇది అనేది మన సింటాక్స్ బేస్డ్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ సింటాక్స్. అంటే మనం సింటాక్స్ రాస్తాం కదా, సింటాక్స్ క్రియేట్ చేస్తాం, అన్ని కోడ్ రాస్తాం కదా, ఆ కోడ్ దాన్ని బేస్ చేసుకొని టైప్స్. తర్వాత నేను నెక్స్ట్ టైప్ వచ్చేసి డిస్ప్లే మీద ఒక టూ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ని నేను డిఫరెంట్ టూ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్ ని క్లాసిఫై చేశాను. ఒకటి వచ్చి బ్లాక్ లెవెల్ ఆఫ్ ఎలిమెంట్, ఇంకోటి ఇన్లైన్ ఎలిమెంట్స్. అసలు ఈ బ్లాక్ లెవెల్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే ఏంటో నేను చెప్తాను. ఫస్ట్ లెట్స్ సి. ఇప్పుడు మీరు ఇప్పుడు నాకు ఇక్కడ వెబ్సైట్, ఇక్కడ నాకు నేను ఇక్కడ గూగుల్ పేజ్ ఓపెన్ చేశాను కదా. గూగుల్ పేజ్ ఓపెన్ చేస్తే మీరు ఇప్పుడు
ఈ పర్టికులర్లీ ఇక్కడ ఈ రైట్ సైడ్ ఐ మీన్ లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి లాస్ట్ కంప్లీట్ రైట్ సైడ్ వరకు ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఎప్పుడు కూడా హెచ్టిఎంఎల్ ఎప్పుడు కూడా లెఫ్ట్ టు రైట్ ట్రావెల్ అవుతుంది. రిమెంబర్ లెఫ్ట్ టు ఎల్టిఆర్. HTML లో ఎలిమెంట్స్ డైరెక్షన్ ఎలిమెంట్స్ ప్రజెంటేషన్ అంతా కూడా ఇట్ విల్ ఫాలో డైరెక్షన్ లెఫ్ట్ టు రైట్. ఓకే, అంటే ఇక్కడ ఇది స్టార్ట్ పాయింట్ రైట్ పాయింట్ ఇది. సో లెఫ్ట్ నుంచి రైట్ కి ట్రావెల్ అవుతాయి ఆల్ ఎలిమెంట్స్ యొక్క ప్రజెంటేషన్. సో మీరు HTML లో ఏ ఎలిమెంట్ అయినా కన్సిడర్ చేయండి, ఆ ఎలిమెంట్ యొక్క ప్రజెంటేషన్ ఇట్ వుడ్ బి స్టార్టింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఇట్ విల్ ట్రావెల్ ఫ్రమ్ లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్తుంది. సో ఇప్పుడు ఇది నేను ఇప్పుడు మీకు చూపించేది ల్యాప్టాప్ వ్యూలో ఇక్కడ నుంచి ఇక్కడికి సమ్ విడ్త్ ఉంటుంది. సో మేబీ నేను ఈ విడ్త్ ని 1200 పిక్సెల్స్ అని చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ల్యాప్టాప్ లో ఉన్నాను కాబట్టి నాకు ఇది డివైస్ విడ్త్ 1200 పిక్సెల్స్. అంటే ఈ లెఫ్ట్ నుంచి రైట్ యొక్క బార్డర్ నుంచి రైట్ యొక్క బార్డర్ డిస్టెన్స్ 1200 పిక్సెల్స్. అంటే ఈ కంప్లీట్ ఏరియా మొత్తాన్ని కూడా ఒక ఎలిమెంట్ ఆక్యుపై చేస్తుందంటే దాన్ని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటారు. ఓకే, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. సో నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. అంటే దాని యొక్క ప్రజెంటేషన్, ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఎలిమెంట్ ని క్రియేట్ చేశారంటే ఇట్ మైట్ బి టెక్స్ట్ ఎలిమెంట్, ఇట్ మైట్ బి హెడ్డింగ్ ఎలిమెంట్, ఇట్ మైట్ బి ఇమేజ్ ఎలిమెంట్. ఏదైనా ఒక ఎలిమెంట్ క్రియేట్ చేసినప్పుడు అది దాని ప్రజెంటేషన్ ని లెఫ్ట్ నుంచి రైట్ త్రూ అవుట్ ఆ లైన్ మొత్తం, ఆ లెఫ్ట్ నుంచి రైట్ వరకు కంప్లీట్ ఆ ఏరియా మొత్తాన్ని బ్లాక్ చేసి పెట్టిందంటే దాన్ని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటాం. సో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ బ్లాక్ లెవెల్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ 90% ఆఫ్ ఎలిమెంట్స్ అన్ని కూడా మనకి HTML లో ఉండే 90% ఆఫ్ ఎలిమెంట్స్ అన్ని కూడా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. ఓన్లీ ఫ్యూ ఎలిమెంట్స్ ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఒక ఎలిమెంట్ ఉంటుంది, ఆ ఎలిమెంట్ ని మీరు డిఫైన్ చేస్తే దానికి ఎంతైతే స్పేస్ కావాలో అంతే స్పేస్ ని వాడుకుంటుంది, అంతకన్నా ఎక్కువ స్పేస్ ని అది వాడుకోదు. నేను మీకు స్లైడ్ ఎగ్జాంపుల్స్ చేసి చూపిస్తాను. సో రిమెంబర్ 2 థింగ్స్, ఒకటి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్, ఇంకోటి ఇన్లైన్ ఎలిమెంట్స్. రిమెంబర్, వన్ ఈస్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, అనదర్ థింగ్ ఈస్ ఇన్లైన్ ఎలిమెంట్స్. సో ప్రతి ఒక్క ఎలిమెంట్ 90% ఆఫ్ ఎలిమెంట్స్ అన్ని కూడా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. సో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అని ఎలా చెప్తారంటే దాని డిస్ప్లే ప్రాపర్టీ బ్లాక్ ఉంటుంది. ఓకే, దాని డిస్ప్లే ప్రాపర్టీ బ్లాక్ ఉంటుంది. అదే ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే దానికి డిస్ప్లే ఇన్లైన్ ఉంటుంది. సో నో వరీస్, నేను దీనికి ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తే మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు నా పేజ్ చూస్తున్నారా, దిస్ ఈస్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ రాసాం కదా. ఇప్పుడు ఇది నేను ఒక ఎలిమెంట్ క్రియేట్ చేశాను, నేను ఎలిమెంట్ క్రియేట్ చేస్తే మీరు ఇక్కడ చూస్తే లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయ్యి కంప్లీట్లీ రైట్ వరకు వెళ్ళింది. అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ కంప్లీట్ ఎడ్జ్ వరకు వెళ్ళింది. ఇటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటాం. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే మన పేజ్ స్ట్రక్చర్ ని బిల్డ్ చేసుకోనికి, అదే పేజ్ లేఅవుట్ ని బిల్డ్ చేయడానికి, అలాంటి వాటిల్లో మనం ఈ బ్లాక్ లెవెల్ ఆఫ్ ఎలిమెంట్స్ ని యూజ్ చేస్తాం. అండ్ ఇన్లైన్ ఎలిమెంట్ చూపిస్తారండి. ఇన్లైన్ ఎలిమెంట్ లో మీరు హలో వరల్డ్ చూస్తున్నారు, ఇక్కడ హలో వరల్డ్, దానికి హలో వరల్డ్ అయితే ఎంతైతే టెక్స్ట్ ఉందో అంతవరకు మాత్రమే అది తీసుకుంది, మిగతా స్పేస్ అంతా ఖాళీగా పెట్టింది. అంటే ఇక్కడ ఎల్లో కలర్ వరకు మాత్రమే ఫిల్ అయింది. మీకు ఇదే లైన్ లో ఇక్కడ మిగతా వైట్ స్పేస్ ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే మనం ఇంకో ఎలిమెంట్ యాడ్ చేసామంటే అది హలో వరల్డ్ పక్కన వస్తుంది. ఎందుకంటే హలో వరల్డ్ కి డిస్ప్లే ప్రాపర్టీ ఏముందంటే ఇన్లైన్ డిస్ప్లే ఉంది. ఇన్లైన్ అంటే దాని అర్థం ఏంటంటే నీకు ఎంతైతే అవసరం ఉందో అంతే స్పేస్ తీసుకో, మిగతా స్పేస్ ని వేరే ఎలిమెంట్స్ కోసం వదిలేసేయి అని అర్థం. అలాంటి ఎలిమెంట్స్ అన్ని కూడా ఇన్లైన్ ఎలిమెంట్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్పాన్. ఓకే, రిమెంబర్, ఇన్లైన్ ఎలిమెంట్స్ కి చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్పాన్. మనకి ఎక్కువ ఇన్లైన్ ఎలిమెంట్స్ లేవు, మనం మోస్ట్ యూస్డ్ ఇన్లైన్ ఎలిమెంట్ ఏంటంటే స్పాన్ అనేది మాత్రమే మనం మోస్ట్ యూస్డ్ ఇన్లైన్ ఎలిమెంట్. మనకి కంప్లీట్ HTML లో ఒకటే ఒక స్పాన్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ మనం మోస్ట్ యూస్డ్ స్పాన్ ఎలిమెంట్ చాలా ఇన్లైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి, బట్ మనం మోస్ట్ యూస్డ్ ఇన్లైన్ ఎలిమెంట్ ఏంటంటే స్పాన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక టెక్స్ట్ కి పర్టికులర్ గా రెస్ట్రిక్ట్ చేయాలనుకుంటే దాని యొక్క విడ్త్ హైట్ ని మనం సింపుల్ గా, అంటే విడ్త్ హైట్ రెస్ట్రిక్ట్ చేయడం అంటే అది ఎంతైతే ఉంటుందో అంతే వాడుకోమని మనం ఇన్స్ట్రక్షన్ ప్రొవైడ్ చేయాలంటే సింపుల్ గా ఆ ఎలిమెంట్ కి మనం డిస్ప్లే ప్రాపర్టీ ఇన్లైన్ పెట్టామంటే దట్స్ ఎనఫ్.
సో మనం డిస్ప్లే ఇన్లైన్ ప్రాపర్టీ మనం ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ బై డిఫాల్ట్ గా కావాలంటే స్పాన్ యూజ్ చేసామంటే బై డిఫాల్ట్ గా స్పాన్ కి డిస్ప్లే ఇన్లైన్ ఉంటుంది. సో వేరాస్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే డివ్. బెస్ట్ ఎగ్జాంపుల్ డివ్. రిమెంబర్, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ డివ్. అంటే దాన్ని మనం పేజ్ స్ట్రక్చర్ ని కానీ పేజ్ కంటెంట్ ని కానీ పేజ్ లేఅవుట్ ని స్ట్రక్చర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో రిమెంబర్ ఓన్లీ వన్ థింగ్, ఫర్ బ్లాక్ లెవెల్ ఆఫ్ ఎలిమెంట్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ డివ్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ స్పాన్. సో ఇప్పుడు ఈ టూ థింగ్స్ based on display how they are actually looking on web browser మీద ఎలా కనిపిస్తున్నాయో దాన్ని బేస్ చేసుకొని, అంటే బ్రౌజర్ లో అది ఆ ఎలిమెంట్ యొక్క ప్రజెంటేషన్ ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. సో ఆయనేమో సింటాక్స్ బేస్డ్, ఇప్పుడేమో డిస్ప్లే బేస్డ్. సో ఎందుకు ఇవి పర్టికులర్ గా చెప్తున్నానంటే ఇవి దీంట్లో మళ్ళా సబ్ కేటగిరీస్ చాలా వస్తాయి. సో మెయిన్ రూట్ అయితే ఇవే. రూట్ అయితే సింటాక్స్ బేస్ చేసుకుని 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో డిస్ప్లే బేస్ చేసుకుని 2 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, ఇంకోటి ఇన్లైన్ ఎలిమెంట్. సో దీన్నే మనము జస్ట్ ఐ విల్ షో దట్ థింగ్ ఇన్ ప్రాక్టికల్లీ చూపిస్తాను ఒకసారి. ఓకే, నౌ జస్ట్ వి నీడ్ టు ఓపెన్ విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేయండి. మీరు ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆల్రెడీ యూ మైట్ బి ఆల్రెడీ వర్కింగ్, మీరు ఆల్రెడీ వర్క్ చేస్తుంటారు. సో ఆల్రెడీ మనం ఇక్కడ ఆగున్నాం, index.html, index.js, index.css ఈ ఫైల్స్ క్రియేట్ చేసినాం. సో ఇక్కడ ఏంటంటే సింపుల్ గా క్రియేట్ వన్ మోర్ ఫోల్డర్, ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. టుడే ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ 1 అని పెడతాను, లెవెల్ 1. సో ఇక్కడ దీని లోపల నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తా. ఓకే, index.html. I'll try to create a boilerplate క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పా కదా బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ డివ్, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే డివ్. ఓకే, డివ్. ఇప్పుడు నేను ఒక డివ్ క్రియేట్ చేశాను. డివ్ అంటే ఏం లేదు, ఇది ఒక సెక్షన్ అంతే. ఇది ఒక సెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకా డివ్ ఏం చేస్తుందో పర్టికులర్ గా చెప్పాలి అంటే నేను చెప్తాను, మళ్ళీ చెప్తాను డివ్ ఏం చేస్తుందో. బట్ ఫర్ నౌ మీరు మీ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. ఇది మీరు వెబ్ పేజ్ అనుకోండి. ఈ వెబ్ పేజ్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ వెబ్ పేజ్ లో ఈ పర్టికులర్ పార్ట్ డివైడ్ చేయాలనుకుంటున్నారు. ఇఫ్ యూ వాంట్ టు మేక్ సెక్షన్స్ గా సెక్షన్స్ గా దీన్ని ఈ పేజ్ లేఅవుట్ ని కన్వర్ట్ చేయాలనుకుంటే, సో దిస్ ఈస్ వన్ సెక్షన్. ఓకే, నౌ ట్రీట్ దిస్ ఇస్ వన్ సెక్షన్. నెక్స్ట్ అనదర్ సెక్షన్, యూ విల్ బి హ్యావింగ్ సమ్ అదర్ సెక్షన్. ఇక్కడ ఇంకో సెక్షన్ ఉంటుంది, ఇలా ఒక సెక్షన్ క్రియేట్ చేస్తాం. సో దిస్ ఈస్ సమ్ అదర్ సెక్షన్. ఓకే, దిస్ ఈస్ సమ్ అదర్ సెక్షన్. అండ్ ఇక్కడ మీరు ఇంకొక సెక్షన్ క్రియేట్ చేస్తాం, ఇలా ఇంకో సెక్షన్ క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు మీరు చూసారంటే ఇక్కడ మీకు ఇది ఒక పేజ్ లేఅవుట్. ఈ పేజ్ లేఅవుట్ లో ఇది ఒక సెక్షన్ 1, దిస్ ఈస్ వన్ సెక్షన్, దిస్ ఈస్ వన్ సెక్షన్, అండ్ దిస్ ఈస్ వన్ సెక్షన్. సో టు క్రియేట్ దిస్ పర్టికులర్ ఇలాంటి ఒక సెక్షన్స్ ని క్రియేట్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన ఎలిమెంట్ ఏంటంటే డివ్ ఎలిమెంట్. ఓకే, టు క్రియేట్ వెబ్ పేజ్ లేఅవుట్ ని కానీ పేజ్ స్ట్రక్చర్స్ ని కానీ పేజ్ స్ట్రక్చర్ ని మనము ఇలా డివైడ్ చేసి బ్లాక్స్ గా మనము చేయాలి అంటే we need to make use of an element called div అనే ఎలిమెంట్ యూజ్ చేసి మనం ఇలాంటి పేజ్ స్ట్రక్చర్స్ కానీ పేజ్ లేఅవుట్స్ కానీ క్రియేట్ చేస్తాం. సో ఆ ప్రాసెస్ లోనే ఫస్ట్ డివ్ ఒక డివ్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు మీకు ఇది క్లారిటీగా చూపించాలంటే ఐ విల్ షో యూ. సో ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ అన్ ఇన్లైన్ కోడింగ్ చేస్తున్నాను. సో దీనికి ఏం చేస్తాను, బ్యాక్గ్రౌండ్ కలర్ ఐ విల్ ట్రై టు గివ్ రెడ్. ఓకే, నౌ if I give something called height ఇస్తాను. for demonstration purpose I'll try to make this one. Okay, height and width would be 100%. Okay, now if I go here and I'll try to open this live server, you'll see inspect. It's not taking height. Okay, background color red, maybe height 400 pixels. Okay, it's taking here. Let it be ఎక్కడైనా పర్లేదు.
ఫర్ యువర్ అండర్స్టాండింగ్ ఐ ట్రై టు మేక్ దిస్ వన్. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే, ఇప్పుడు మీరు దీన్ని క్లోజ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇది ఒక సెక్షన్, ఇప్పుడు నాకు ఇక్కడ నేను యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ నేను ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేశాను. వెబ్ పేజ్ లో ఈ పర్టికులర్ పార్ట్ నేను డిజైన్ చేయాలనుకున్నప్పుడు నేను ఏం చేశాను, సింపుల్ గా ఒక డివ్ క్రియేట్ చేశాను. ఒక డివ్ క్రియేట్ చేసేసి ఆ డివ్ కి నేను సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను. సో ఇంకా నేను కరెక్ట్ గా ఇవ్వాలి అంటే ఇఫ్ ఐ ట్రై టు క్రియేట్ వన్ హైట్, ఇక్కడ రాస్తాను హైట్, దట్ వుడ్ బి 200 pixels, then width 100%. Okay, that works. సో ఇప్పుడు నేను ఒక డివ్ క్రియేట్ చేశాను. ఆ డివ్ కి నేను ఏం చేశాను, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇచ్చాను, హైట్ మెన్షన్ చేశాను, విడ్త్ మెన్షన్ చేశాను. ఇప్పుడు మీరు దీన్ని చూస్తే ఐ జస్ట్ క్రియేటెడ్ వన్ సెక్షన్, ఇది ఒక నేను సెక్షన్ క్రియేట్ చేశాను. సో మళ్ళీ నేను ఇంకో డివ్ క్రియేట్ చేశాను, సేమ్ డివ్ మళ్ళీ క్రియేట్ చేస్తాను. చూడండి, సేమ్ డివ్ మళ్ళీ క్రియేట్ చేస్తాను, సేమ్ డివ్ మళ్ళీ క్రియేట్ చేసి దీనికి గ్రీన్ ఇస్తాను. సో ఇప్పుడు నేను నా HTML పేజ్ లో ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ సెక్షన్స్, ఐ వాంట్ టు మేక్ యూజ్ ఆఫ్ ఎలిమెంట్ కాల్డ్ డివ్. ఒక డివ్ ఎలిమెంట్ ని మనము డివ్ ఎలిమెంట్ యూటిలైజ్ చేసుకున్నామంటే డివ్ ఇస్ నథింగ్ బట్ డివిజన్, డివ్ ఇస్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ అ డివిజన్. సో ఇలా మనం ఎన్నైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో యూ కెన్ క్రియేట్ హౌ మెనీ డివిజన్స్ యూ నీడ్, మీకు ఎన్ని డివిజన్స్ కావాలో అన్ని డివిజన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, సింపుల్. సో ఐ వాంట్ మేక్ యూ టు అండర్స్టాండ్, ఈ విధంగా స్ట్రక్చర్స్ ని, మనం పేజ్ స్ట్రక్చర్ ని కానీ పేజ్ లేఅవుట్స్ ని కానీ మనం ప్రిపేర్ చేయాలంటే యూ నీడ్ టు మేక్ యూజ్ ఆఫ్ డివ్. అండ్ వై డివ్ మాత్రం డివ్ ఎందుకంటే div కి బై డిఫాల్ట్ దిస్ ఈస్ నోన్ యాజ్ ఎ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, బికాస్ div కి బై డిఫాల్ట్ గా డిస్ప్లే ప్రాపర్టీ ఏముంటుందంటే బ్లాక్ ఉంటుంది. అది నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు నాకు ఇక్కడ 3 ఉన్నాయా, ఇప్పుడు నేను దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తాను చూడండి. దీన్ని ఏమంటారంటే డెవలపర్ టూల్స్ అంటారు. యాజ్ ఎ డెవలపర్ యూ వాంట్ టు అండర్స్టాండ్ హౌ యూ వర్క్ విత్ బ్రౌజర్స్ తో ఎలా వర్క్ చేస్తున్నాము, విఎస్ కోడ్ తో ఎలా వర్క్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. మీరు పోంగ దాన్ని నేర్చుకుంటారు. కానీ ఇప్పుడు చూడండి, మీరు ఒక ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ పర్టికులర్ రెడ్ కలర్ ఉంది, గ్రీన్ కలర్ ఉంది, ఎల్లో కలర్ ఉంది కదా, ఈ రెడ్ కలర్ కి యొక్క కోడ్ కానీ లేకపోతే ఈ కోడే కదా, ఈ కోడ్ మొత్తం కూడా బ్రౌజర్ ఏం చేస్తుంది, కన్వర్ట్ చేసి ఇలా చూపిస్తుంది మీకు. సో దీనికి సంబంధించిన కోడ్ ని మీరు చూడాలి అనుకున్నా, లేకపోతే దీనికి సంబంధించిన కోడ్ తో మీరు ప్లే చేయాలనుకున్నా కానీ యూ కెన్ గో టు డెవలపర్ టూల్స్ అంటే నథింగ్ బట్ రైట్ క్లిక్ ఇవ్వండి, ఇన్స్పెక్ట్ ఓపెన్ చేయండి. ఇన్స్పెక్ట్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది వెల్కమ్, ఎలిమెంట్స్, కన్సోల్, ఇవన్నీ నేను చెప్తాను. కానీ ఇప్పుడు కరెక్ట్ టైం కాదు మీరు నేర్చుకోవడానికి, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చెప్తాను ఇవి. ఇక్కడ చూసారంటే మీరు చూడండి, ఇక్కడ మీరు 3 డివిజన్స్ క్రియేట్ చేశారు, డివిజన్ 1, డివిజన్ 2, డివిజన్ 3. సో చూడండి, నేను ఎప్పుడు హోవర్ చేశానంటే ఆ పర్టికులర్ డివిజన్ హైలైట్ అవుతుంది. చూడండి, దిస్ ఈస్ హౌ ది డెవలపర్ టూల్స్ విల్ వర్క్. ఇక్కడ మీరు ఇక్కడ దీంతో ఇక్కడ ఇది టెంపరరీ చేంజెస్. ఈ బ్రౌజర్ లో మీరు చేంజెస్ చేసామని టెంపరరీ చేంజెస్, యూ కెన్ ఈవెన్ ప్లే విత్ దిస్. ఇక్కడ మీరు దీంతో యూ కెన్ ఈవెన్ ప్లే విత్ దిస్ ఎలిమెంట్స్ బై చేంజింగ్ ద అపియరెన్స్. ఏవైనా బై డిఫాల్ట్ గా ఉండే అపియరెన్స్ అన్నిటిని కూడా చేంజ్ చేసి యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, సో ఇప్పుడు మీరు చూసే ఈ డివ్ ఎలిమెంట్ మీద హోవర్ చేస్తాను. హోవర్ చేసినప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డిస్ప్లే ప్రాపర్టీ ఏముందో, డిస్ప్లే ప్రాపర్టీ బ్లాక్ ఉంది. అండ్ ఐ విల్ ట్రై టు హోవర్ ఆన్ సెకండ్ వన్, ఇక్కడ కూడా డిస్ప్లే ప్రాపర్టీ బ్లాక్ ఉంది. ఐ విల్ ట్రై టు హోవర్ ఆన్ డిస్ప్లే ప్రాపర్టీ బ్లాక్ ఉంది. సో దీని అర్థం ఏంటంటే, నేను ఎప్పుడైనా ఇప్పుడు నేను డివ్ క్రియేట్ చేశాను, డివ్ క్రియేట్ చేసి ఇక్కడ విడ్త్ 100% ఇచ్చాను. సో ఒకవేళ నేను విడ్త్ 100% ఇవ్వలేదు, సో వాట్ ఇఫ్ కేస్ ఇఫ్ ఐ హావెంట్ ప్రొవైడెడ్ విడ్త్ 100% విడ్త్ ఇవ్వలేదు, స్టిల్ నేను ఇంటెన్షనల్ గా ఇచ్చాను మీకు తేడా చూపించడం కోసం. స్టిల్ ఇఫ్ యూ గో అండ్ సీ హియర్ ఇట్ విల్ టేక్ హోల్ ద విడ్త్. మీరు ఇక్కడ విడ్త్ తీయేశాను, విడ్త్ 100% ఫస్ట్ ఇచ్చాను, ఇప్పుడు విడ్త్ తీయేశాను. విడ్త్ తీయేసినప్పుడు కూడా ఇది మీకు 100% విడ్త్ ఆక్యుపై చేసింది, చూసారా, 100%. ఎందుకంటే ఇదొక బ్లాక్ లెవెల్ ఆఫ్ ఎలిమెంట్. ఈ బ్లాక్ లెవెల్ ఆఫ్ ఎలిమెంట్ ఏంటంటే కంప్లీట్ లెఫ్ట్ నుంచి రైట్ వరకు స్ప్రెడ్ అవుతుంది. దీని యొక్క ప్రెజెంటేషన్ లెఫ్ట్ నుంచి రైట్ వరకు ప్రెజెంటేషన్ ఉంటుంది. ఒకవేళ దీన్ని ఎక్స్ప్లిసిట్లీ కంట్రోల్ చేయాలనుకుంటే మీరు ఎక్స్ప్లిసిట్లీ విడ్త్ అని మెన్షన్ చేయాలి. విడ్త్ అని మెన్షన్ చేసినప్పుడు అప్పుడు మాత్రమే దాని యొక్క ప్రెజెంటేషన్ ని కంట్రోల్ చేయగలుగుతాం. లేదంటే బై డిఫాల్ట్ ఇట్ విల్ హ్యావ్ డిస్ప్లే ప్రాపర్టీ యాజ్ బ్లాక్. ఓకే, డిస్ప్లే ప్రాపర్టీ యాజ్ బ్లాక్. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇటువంటి టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయంటే, మీరు యూజ్ చేసే ప్రతి ఒక్క ఎలిమెంట్
డివ్ అనేది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, పారాగ్రాఫ్ ఒక బ్లాక్ లెవెల్ ఆఫ్ ఎలిమెంట్, H1 హెడ్డింగ్ ఉంటాయి, H1 నుంచి H6 వరకు మనకు పాసిబుల్ ఉంటాయి. HTML వచ్చి హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3, హెడ్డింగ్ 4, హెడ్డింగ్ 5, హెడ్డింగ్ 6 అని మీకు ఇక్కడ చూసారు కదా. ఇక్కడ నార్మల్ టెక్స్ట్ ఇది వర్డ్ కదా, ఈ వర్డ్ లో మీకు ఏమున్నాయి, హెడ్డింగ్ 1, 2, 3, 4, 5, 6. అలానే HTML కూడా ఈ హెడ్డింగ్స్ అన్నిటి కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇన్ని టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ని సపోర్ట్ చేస్తుంది. సో అవి నేను మీకు గోయింగ్ హెడ్ చూపిస్తాను. అండ్ ఇక్కడ మీరు హెడర్ కానీ, నావ్ కానీ, మెయిన్ కానీ, అసైడ్ కానీ, సెక్షన్ కానీ, ఆర్టికల్, ఇవన్నీ అంటే నేను చెప్తాను. వీళ్ళు ఏమంటాం, సిమాంటిక్ ఎలిమెంట్స్ అంటాం. నేను చెప్తాను దాని మీనింగ్, దాన్ని ఎందుకు దానికి దీనికి తేడా అని చెప్తాను. కానీ రైట్ నౌ గుర్తుపెట్టుకోండి, ఏవైనా కానీ మనం 90% ఆఫ్ ఎలిమెంట్స్ అన్ని కూడా డిస్ప్లే బ్లాక్ ప్రాపర్టీ కలిగి ఉంటుంది. సో అండ్ దోస్ ఆర్ కాల్డ్ అస్ బ్లాక్ లెవెల్ ఆఫ్ ఎలిమెంట్స్. ఆల్మోస్ట్ మనం డైలీ మన లైఫ్ ఆఫ్ డెవలపర్ లో మనం మోస్ట్లీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ని ఎక్కువ వాడుతుంటాం. ఇన్ కేస్ మనకి రిక్వైర్మెంట్ ఉంటే విల్ బి యూజింగ్ ఇన్లైన్ ఎలిమెంట్స్. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ఇన్లైన్ ఎలిమెంట్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్పాన్ రాస్తాను, డివ్ బదులు ఐఎమ్ జస్ట్ రైటింగ్ స్పాన్. ఇప్పుడు స్పాన్ రాసి దిస్ ఈస్ పారాగ్రాఫ్. ఓకే, దిస్ ఈస్ పారాగ్రాఫ్. ఇప్పుడు మీరు చూసారంటే ఇప్పుడు మీరు ఓకే, అండ్ ఆల్సో ఐ వాంట్ టు గివ్ ద స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను, మీకు కొంచెం అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ ఐ వాంట్ టు గివ్ ఇట్ as maybe orange. Okay, now if I open this file, you can see something like ఇక్కడ చూడండి, ఇప్పుడేమో ఈ 3 1 2 3 ఇప్పుడు మీరు చూసారంటే 1 2 3 1 2 3 ఈ 3 వచ్చేసి బ్లాక్ లెవెల్ ఆఫ్ ఎలిమెంట్స్. ఈవెన్ ఇఫ్ ఐ హోవర్ ఆన్ దిస్ వన్, you will see block level. Then I hover on second section, you will see block. Then hover on third block. Then if you hover on span, ఇప్పుడు దీన్ని చూసారంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే దీనికి డిస్ప్లే ప్రాపర్టీ ఏముందంటే ఇన్లైన్ ఉంది. చూడండి ఇక్కడ డిస్ప్లే ప్రాపర్టీస్ ఇన్లైన్. అండ్ ఇది ఏం చేస్తుంది, మనం ఈ స్పాన్ ఎలిమెంట్ యూజ్ చేసామంటే ఈ స్పాన్ ఏం చేస్తుందంటే యాక్చువల్లీ బ్రౌజర్ కి ఏం చెప్తుందంటే, వెన్ యూ సీ స్పాన్ ఎలిమెంట్ దెన్ you need to restrict the presentation to presentation ని ఈ పర్టికులర్ కంటెంట్ ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో అంతటి వరకే ప్రెజెంటేషన్ ని రిస్ట్రిక్ట్ చేయమని బ్రౌజర్ కి ఒక ఇన్స్ట్రక్షన్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఈవెన్ యూ కెన్ ఎక్స్ప్లిసిట్లీ కంట్రోల్ దిస్ డిస్ప్లే ప్రాపర్టీ ఆఫ్, ఇప్పుడు దీనికి డిస్ప్లే ప్రాపర్టీ బ్లాక్ ఉంటది, సో దాన్ని మీరు ఇన్లైన్ గా కూడా మార్చచ్చు. దట్స్ ఆల్ పాసిబుల్, అవన్నీ కూడా పాసిబుల్. బట్ జనరల్ గా మీరు ఫైండ్ అవుట్ చేసే 90% ఆఫ్ ఎలిమెంట్స్ అన్ని కూడా బ్లాక్ లెవెల్ ఆఫ్ ఎలిమెంట్స్. ఒక 10% కూడా కాదు, స్పాన్ ఇస్ వన్ అండ్ ఓన్లీ ఇన్లైన్ ఎలిమెంట్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ HTML. అండ్ దేర్ ఆర్ ఇంకొన్ని ఉన్నాయి బట్ అవి మనం ఎక్కువ యూజ్ చేయము. ఈ స్పాన్ అనేది మాత్రం మనం ఎక్కువ యూజ్ చేస్తుంటాం ఇన్లైన్. సో ఐ బిలీవ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇన్లైన్ ఎలిమెంట్ ఎలా వర్క్ అవుతుంది అండ్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఎలా వర్క్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఒకటి చూస్తే, ఇప్పుడు నీకు స్పాన్ రాసానా, దీని కింద ఇంకొక స్పాన్ రాస్తాను, ఇంకొక స్పాన్ రాసి దీనికి ఏం చేస్తానంటే ఐ ట్రై టు గివ్ బ్లూ. ఓకే, బ్లూ ఇస్తాను. సో ఇప్పుడు దీని ప్రజెంటేషన్ చూడండి, చూసారంటే ఫస్ట్ ఏమో దిస్ ఇస్ పారాగ్రాఫ్ ఆరెంజ్ కలర్ ది ప్రింట్ అయింది. దాని తర్వాత దాని పక్కలే వచ్చింది, దాని పక్కన బ్లూ కలర్ దాని పక్కలే వచ్చింది. చూడండి దాని పక్కనే వచ్చింది. బట్ యు రైట్, మీరు ఇలా రాశారు, ఎలా రాశారు, స్పాన్ ఫస్ట్ యాజ్ స్పాన్ ఎలిమెంట్, నెక్స్ట్ వన్ యాజ్ ఆల్సో స్పాన్ ఎలిమెంట్. అండ్ ఈ ఎలిమెంట్ ఏం చేసింది, దానికి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో అంత తీసుకునేసి దాని పక్కన స్పేస్ ని వేరే ఎలిమెంట్ కి ఇచ్చింది. అంటే యూ కెన్ యూజ్ దట్ స్పేస్ అని. వేరాస్ ఇక్కడ మీరు డివ్ ఎలిమెంట్ చూసారంటే, ఫస్ట్ నేను ఒక డివ్ ఎలిమెంట్ క్రియేట్ చేశాను, నాకు ఇక్కడ నేను విడ్త్ ఏం మెన్షన్ చేయలేదు, కానీ ఇక్కడ ఎక్స్ప్లిసిట్ ఇప్పుడు మెన్షన్ చేస్తాను. విడ్త్ మెన్షన్ చేసి 300 పిక్సెల్స్ రాస్తాను. ఓకే, 300 రాస్తాను. సో ఇక్కడ నేను విడ్త్ రెస్ట్రిక్ట్ చేస్తాను. కానీ ఈ ఎలిమెంట్ కి నాకు ఇక్కడ స్పేస్ ఉంది, ఈ ఎలిమెంట్ ఇక్కడ ఫిట్ అవడానికి స్పేస్ ఉంది, కానీ ఈ ఎలిమెంట్ తీసుకోదు, ఈ ఎలిమెంట్ ఇక్కడ ఫిట్ అవ్వదు. ఎందుకు ఫిట్ అవ్వదు అంటే దీనికి డిస్ప్లే ప్రాపర్టీ బ్లాక్ ఉంది. అంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అన్ని కూడా కంప్లీట్ ఆ బ్లాక్ మొత్తాన్ని కూడా ఆక్యుపై చేస్తుంది, వేరే ఎలిమెంట్ ని దాని పక్క ఆ బ్లాక్ లోకి అలౌ చేయదు. రిమెంబర్, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కంప్లీట్ విడ్త్ ని ఆక్యుపై చేస్తుంది, వేరే ఎలిమెంట్స్ ని ఆ బ్లాక్ లోకి అలౌ చేయదు. వేరాస్ ఇన్లైన్ ఎలిమెంట్స్ దానికి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో అంత తీసుకొని మిగతా స్పేస్ ని వేరే ఎలిమెంట్స్ కోసం ఇట్ విల్ లీవ్. అంతే తేడా. డిస్ప్లే బ్లాక్ కి డిస్ప్లే ఇన్లైన్ కి తేడా ఏంటంటే
ఇట్ విల్ డిస్ప్లే బ్లాక్ ఎలిమెంట్స్ వచ్చి బై డిఫాల్ట్ మొత్తం హోల్ ద విడ్త్ ని ఆక్యుపై చేస్తాయి. ఇన్లైన్ ఎలిమెంట్స్ వచ్చేసి దానికి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో అంత మాత్రమే ఆక్యుపై చేస్తాయి. మిగతా స్పేస్ అంతా వేరే ఎలిమెంట్స్ కి ఇట్ విల్ గివ్. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్లైన్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్ అండ్ ది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. ఓకే, సో ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమవుతుందా చెప్పేది? బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అర్థమవుతున్నాయా? ఐ బిలీవ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్, మీకు ఏమైనా ఉంటే నన్ను అడగండి. అండ్ మీకు ఇప్పుడు ఒక డౌట్ రావాలి, ఓకే ఇట్స్ ఓకే ఐఎమ్ డూయింగ్ దిస్ వన్, ఐఎమ్ డూయింగ్ వెల్. సో ఇప్పుడు నేను div రాశాను. సో div రాసిన తర్వాత అండ్ ఐ వాంట్ టు ఐల్ బి దిస్ ఈస్ ఏ demo section. Okay, demo section and what I want to do means I want to involve one more thing. ఇక్కడ నేను డెమో సెక్షన్ మధ్యలో I want to involve ఒక స్పాన్ ఎలిమెంట్ క్రియేట్ చేస్తాను. స్పాన్ ఎలిమెంట్ క్రియేట్ చేసి డెమో డిస్ప్లే సెక్షన్. ఓకే, డిస్ప్లే సెక్షన్. ఓకే, ఇప్పుడు నేను ఒక స్పాన్ ఎలిమెంట్ ని ఈ విధంగా ఇన్వాల్వ్ చేశాను. ఓకే, నేను ఒక div ఎలిమెంట్ క్రియేట్ చేశాను. దాని లోపల నెస్టెడ్ ఎలిమెంట్ లాగా ఐ క్రియేటెడ్ వన్ స్పాన్. ఇప్పుడు మీరు దీని ప్రెజెంటేషన్ చూస్తే యూ వాంట్ సీ ఎనీ చేంజ్, బట్ ఇఫ్ ఐ వాంట్ టు పర్టికులర్లీ దీన్ని హైలైట్ చేయాలి అనుకుంటే దీనికి మాత్రమే నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ని అప్లై చేయాలంటే యూ కెన్ జస్ట్ వ్రాప్ ఇట్ విత్ స్పాన్, దెన్ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ మేబీ సంథింగ్ లైక్ aqua. ఇప్పుడు మీరు చూస్తే మీకు ఇప్పుడు ఏమైందంటే ఈ డిస్ప్లేకి మాత్రమే కలర్ అప్లై అవుతుంది. ఓకే, దిస్ ఈస్ వ్యాలిడ్ బికాస్ మీరు ఏం చేశారంటే ఇక్కడ ఇది వ్యాలిడ్. ఇది div అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ లోపల ఇన్లైన్ ఎలిమెంట్ ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. సో దట్స్ పర్ఫెక్ట్లీ విల్ వర్క్. అండ్ దెర్ ఇస్ వన్ కండిషన్ దట్ యూ షుడ్ నాట్ ఎవర్ wait. You should not. Okay, what is this in error చూపిస్తుంది? Okay, you should not ever create a block level element as a nested element for span element. Span element కి nested element లాగా డిస్ప్లే బ్లాక్ ఉన్న ఎలిమెంట్ ని ఎప్పుడు కూడా ప్రొవైడ్ చేయకూడదు. దిస్ ఈస్ నాట్ కరెక్ట్ కోడ్. ఇప్పుడు మీరు ఇలా రాశారంటే this is demo అని రాశారంటే అండ్ దిస్ ఇస్ డెమో అండ్ ఈ సేమ్ థింగ్ డిస్ప్లే సెక్షన్ ఈ విధంగా రాశారంటే దిస్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ కోడ్. ఈవెన్ దో ఇట్ వోంట్ త్రో యూ ఎనీ ఎర్రర్, బట్ దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఫార్మెట్. దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ థింగ్ విచ్ యూ నీడ్ టు. మీరు ఇది కరెక్ట్ కాదు, మీరు ఇలా రాయకూడదు కోడ్, ఇలా మీరు ఇక్కడ చూస్తే చూడండి దిస్ ఈస్ డెమో. ఇప్పుడు దిస్ ఈస్ డెమో డిస్ప్లే సెక్షన్. మీకు ఇక్కడ ఏమైంది? సో సారీ, మీరు ఇక్కడ ఏం చేశారు, దీన్ని ఒక స్పాన్ ఎలిమెంట్ లాగా క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి ఇదేం చేసింది చూడండి, కంటెంట్ మొత్తాన్ని కూడా ఇక్కడ స్పాన్ ఎలిమెంట్ ఇక్కడ ప్రెజెంటేషన్ స్టార్ట్ చేసి ఇది ఇక్కడ వరకు తీసుకొచ్చింది. తర్వాత ఏం చేసింది, వెంటనే ఇది ఏం చేసింది, ఒక డిస్ప్లే బ్లాక్ ఎలిమెంట్ ని చూసింది. తర్వాత ఇప్పుడు ఏం చేసిందంటే దీన్ని డిస్ప్లే చేసేటప్పుడు ఈ కంప్లీట్ డిస్ప్లేకి బ్లాక్ లెవెల్ ఆఫ్ డిస్ప్లే అసైన్ చేసి నెక్స్ట్ మళ్ళా యాజ్ ఇట్ ఈస్ ఇట్ విల్ టేక్ ఇట్ యాజ్ స్పాన్. సో ఈ విధంగా ఇలా రాయకూడదు ఎప్పుడు కూడా. దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ వే టు రైట్ యువర్ కోడ్. నెవర్ ఎవర్ ఇన్వాల్వ్ డిస్ప్లే బ్లాక్ ఎలిమెంట్స్ ఇన్సైడ్ డిస్ప్లే ఇన్లైన్ ఎలిమెంట్స్ లోపల డిస్ప్లే బ్లాక్ ఎలిమెంట్స్ ని ఎప్పుడు కూడా రాయొద్దండి. అండ్ ఆల్సో ఇఫ్ యూ కెన్ రైట్ సంథింగ్, ఒక డిస్ప్లే బ్లాక్ ఉండే దాంట్లో లోపల డిస్ప్లే ఇన్లైన్ ఉండే ఎలిమెంట్స్ ని మీరు ఎంబెడ్ చేయొచ్చు, నెస్టెడ్ చేయొచ్చు. బట్ వైస్ వెర్సా ఇస్ నాట్ పాసిబుల్. ఓకే, that you need to remember. సో అంతే, ఇంకా మీరు డిస్ప్లే బేస్డ్ ఆన్ డిస్ప్లే దిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు రిమెంబర్. ఈ రూల్స్ ని మీరు పర్టికులర్ గా గో త్రూ అయ్యారంటే దెన్ యూ విల్ బి డెవలపింగ్ ఏ గుడ్ కోడ్. ఓకే, సో ఎందుకంటే నేను సమ్ నెగటివ్ కేసెస్ ని అండ్ ఆల్సో పాజిటివ్ కేసెస్ ఐ ట్రై టు కవర్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఓకే, నౌ ఇప్పుడు మనకి సింటాక్స్ బేస్ చేసుకొని అండ్ ఆల్సో డిస్ప్లే బేస్ చేసుకొని యూ జస్ట్ లెర్న్డ్ సమ్ 4 types of elements. One is paired or normal elements, next void elements, next block level elements, and also inline elements. So next section ఏంటంటే actually ఇప్పుడు మీరు types of elements based on purpose and functionality.
సో ఇది థర్డ్ గ్రూపింగ్, ఇది థర్డ్ గ్రూపింగ్. ఇదేంటంటే పర్పస్ ని ఫంక్షనాలిటీని బేస్ చేసుకొని ఎలిమెంట్స్ ని మనం మాక్సిమం క్లాసిఫై చేస్తున్నాము. అండ్ ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా ఇప్పుడు ఇక్కడ పర్పస్ ని ఫంక్షనాలిటీ బేస్ చేసుకున్నప్పుడు దీని లోపల మాక్సిమం మనకి HTML లో ఉండే ఎలిమెంట్స్ అన్ని కూడా 100% ఆఫ్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఇక్కడ కవర్ అయిపోతాయి. ఓకే, సో ఫస్ట్ థింగ్ మీరు ఇక్కడ చూసారంటే దీన్ని మనం వి విల్ బి లెర్నింగ్ ఇన్ ఏ మిక్స్డ్ వే. ఓకే, స్ట్రక్చర్ ని, ఎలిమెంట్స్ ని, అట్రిబ్యూట్స్ ని, రిమెంబర్ స్ట్రక్చర్, ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్ మూడింటిని కంబైన్ చేసుకొని వి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ మీకు అందరికి కూడా స్ట్రక్చర్ గురించి ఐడియా ఉంటుంది. సో స్ట్రక్చర్ గురించి, సో స్ట్రక్చర్ HTML పేజ్ ని క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ ఏం రాయాలి గైస్? HTML. సో HTML పేజ్ మనం క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ దీంతో స్టార్ట్ చేయాలి. హెడర్ అన్న డాక్ టైప్ HTML. యా కరెక్ట్, డాక్ టైప్ HTML. యా కరెక్ట్. యా, సో దట్స్ ఫైన్. ఓకే, సో ఇది మనం యాక్చువల్లీ ఇది హ్యాండ్ తో మీరు రాయండి. మీరు డోంట్ యూస్ షార్ట్ కట్స్. మీకు అలవాటు అవ్వాలి కాబట్టి యూ జస్ట్ ట్రై టు రైట్ సంథింగ్ లైక్ దిస్. ఇలాగా రాసుకుంటా వెళ్ళండి. బట్ మీకు ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను. దట్ విల్ బి ఫాస్ట్ అండ్ యువర్ డెవలప్మెంట్ ఫేజ్ ని కొంచెం స్పీడప్ చేస్తుంది. ఇలా రాసి మీరు కోడ్ రాయొచ్చు. ఇలా రాయకుండా యూ కెన్ జస్ట్ యూస్ సంథింగ్ ఇలాగా ఫస్ట్ ఆఫ్ యూస్ చేస్తే దీన్ని ఏమంటారు? దీన్ని ఎమ్మెట్ అంటాం. దీన్ని ఎమ్మెట్ అంటే ఇవి VS కోడ్ సపోర్ట్ చేసే ఎమ్మెట్స్. ఈ ఎమ్మెట్స్ కొన్నిటికి కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద షార్ట్ కట్ ఇస్ ఎమ్మెట్. దీన్ని క్లిక్ చేసామంటే ఆల్రెడీ మనకి HTML పేజ్ యొక్క బాయిలర్ ప్లేట్ అనేది మనకి బై డిఫాల్ట్ గా వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్. ఇప్పుడు నేను ఈ స్ట్రక్చర్ లో ఫస్ట్ మనం ఏం ఫోకస్ చేస్తామంటే ఫస్ట్ థింగ్ విల్ బి ఫోకసింగ్ ఆన్ హెడ్ సెక్షన్ ని మనం ఎలా కాన్ఫిగర్ చేస్తాము. ఒక రియల్ టైమ్ అప్లికేషన్ ని ఆలోచించండి. సో జస్ట్ లైక్ యు ఆర్ నాట్ లెర్నింగ్ ద థింగ్స్ జస్ట్ ఫర్ సేక్ లాగా ఆలోచిస్తుందండి. సో సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నౌ our example is to build I'm trying to build I'm trying to build an online delivery app. Online food delivery app ni prepare చేస్తున్నాను. ఓకే, ఫుడ్ డెలివరీ యాప్ ని ప్రిపేర్ చేస్తున్నాను. ఫర్గట్ అబౌట్ ప్రెజెంటేషన్ గురించి మర్చిపోండి. అసలు మీరు మర్చిపోండి. ఇప్పుడు ప్రెజెంటేషన్ గురించి మనం ఫోకస్ చేయము. ఫస్ట్ మనం హెడ్ సెక్షన్ ఫోకస్ చేద్దాం. సో హెడ్ సెక్షన్ లో నేను హెడ్ సెక్షన్ లో ఏముంటాయి? హెడ్ సెక్షన్ లో ఏం కాన్ఫిగర్ చేస్తాం? హెడ్ సెక్షన్ లో ఏం కాన్ఫిగర్ చేస్తాం గుర్తుందా? టైటిల్. ఓకే, మోర్ సెర్చ్ ఇంజిన్ కోసం ఇన్ఫర్మేషన్. ఇంకా లింక్స్. సారీ, లింక్. కొంచెం గట్టిగా. ఐఎమ్ సారీ, ఐ కెన్ నాట్ హియర్ యూ. లింక్స్ మెన్షన్ చేస్తాం. లింక్స్. ఓకే, లింక్స్ ని మెన్షన్ చేస్తాం. ఓకే, సో యూ గైస్ మీరు అందరూ కూడా కరెక్టే. సో ఫస్ట్ థింగ్ హెడ్ సెక్షన్ లో దట్ హెడ్ సెక్షన్ హ్యాస్ డేటా విచ్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ యూజర్ బట్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ సర్చ్ ఇంజన్స్ అండ్ బ్రౌజర్స్. ఓకే, సర్చ్ ఇంజన్ కి బ్రౌజర్ కి ఉపయోగపడే డేటాని సర్చ్ ఇంజన్ అండ్ బ్రౌజర్ కి యూజ్ అయ్యే డేటా బ్రౌజర్ కి యూజ్ అయ్యే డేటాని మన హెడ్ సెక్షన్ లో ప్లేస్ చేస్తాం. ఓకే, దట్స్ అది అందరికి క్లారిటీ ఉంది కదా? సో ఫస్ట్ నేను ఇప్పుడు ఐ వాంట్ టు బిల్డ్ ఏ ఆన్లైన్ డెలివరీ యాప్ ని బిల్డ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఫస్ట్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ వన్ బై వన్ విచ్ ఇస్ రిక్వైర్డ్. మనం వన్ బై వన్ చూద్దాము. సో ఫస్ట్ ఇది అందరికీ తెలుసు కదా, రూట్ ఎలిమెంట్ ఏంటంటే HTML. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అగైన్. HTML ఇస్ ద రూట్ ఎలిమెంట్. అన్ని కూడా దీనికి డిసెండెంట్స్ గా ఉండాలి. సో ఏదైనా కానీ HTML స్టార్ట్ ట్యాగ్ ఎండ్ ట్యాగ్ లోపల రాయాలి. అన్ని కూడా డిసెండెంట్స్ ఆఫ్ HTML అయి ఉండాలి. సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్. ఫస్ట్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ రూట్. చూడండి, రూట్ టు మెటా డేటా స్క్రిప్టింగ్ ఎలిమెంట్స్ నేను చెప్తాను కదా. ఫస్ట్ మీరు నేను ఇది మీకు డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ఈ పర్టికులర్లీ ఈ నోట్స్ మీకు ప్రొవైడ్ చేసినప్పుడు మీరు ఇక్కడ ఏదైతే ఉందో మనం ఫ్యూచర్ క్లాస్ లో కూడా నేను కొన్ని కవర్ చేస్తాము. బట్ ఇవి జస్ట్ మీ రెఫరెన్స్ కోసం నేను ప్రొవైడ్ చేస్తాను. బట్ ఇవన్నీ ఫ్యూచర్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తాము. ఫార్ నౌ విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ హియర్. రూట్ టు మెటా డేటా స్టార్ట్ చేసి స్లోగా స్ట్రక్చర్ చూస్తాం, తర్వాత సిమాంటిక్ చూస్తాం, తర్వాత ఇన్లైన్ ఈ స్ట్రక్చరల్, సిమాంటిక్, ఇన్లైన్ ఇవన్నీ చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ ఎలిమెంట్స్ లోపల మళ్ళా సబ్ కేటగిరీస్ చూస్తాం. అంటే దాని యొక్క పర్పస్ ని బేస్ చేసుకొని మనం ఒక్కొక్క చోట కొంచెం కాన్సెప్ట్ ని ఇన్ డెప్త్ గా లేకపోతే ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్తా ఉంటాం.
జస్ట్ మీరు అంత లింక్అప్ చేసుకున్నాను సబ్జెక్ట్ ని, ఓకేనా. సో దాని తర్వాత ఇవన్నీ వన్ బై వన్ చూస్తాం. ఫస్ట్ రూట్ ఎలిమెంట్ ఏంటంటే హెచ్టిఎంఎల్ అనేది మనం ఇక్కడ ఏదైతే రాస్తామో ఈ ట్యాగ్, దిస్ ఈస్ నోన్ యాజ్ ఎ రూట్ ఎలిమెంట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ షుడ్ బి ఏ డిసెండెంట్ ఆఫ్ హెచ్టిఎంఎల్. అంటే హెచ్టిఎంఎల్ లోపలే ఉండాలి అండ్ ఒక డాక్యుమెంట్ లో ఒక హెచ్టిఎంఎల్ ట్యాగ్ మాత్రమే ఉండాలి. లైక్ హెచ్టిఎంఎల్ స్టార్ట్ అండ్ ఎండ్ ట్యాగ్ ఒకటే ఉండాలి. సో యూ కెన్ ఆల్సో గివ్ సెకండ్ స్కోప్ ని కూడా మీరు ఇన్వాల్వ్ చేయొచ్చు, బట్ బ్రౌజర్ విల్ ఇగ్నోర్ ద సెకండ్ వన్, ఇట్ విల్ ఓన్లీ కన్సిడర్ ఫస్ట్ వన్. సో అందుకని మనం as we are following the HTML standards, we need to write only one root element మాత్రమే ఉండాలి. ఆ రూట్ ఎలిమెంట్ లోపల అన్ని మిగతా ఏవైతే ఎలిమెంట్స్ మీరు యూజ్ చేస్తారో అన్ని కూడా డిసెండెంట్స్ అయి ఉండాలి. ఓకే, ఫస్ట్ క్లారిటీ అబౌట్ HTML ఎలిమెంట్. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ రాసి చూపించాను. సో దిస్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ ఫ్రమ్ దిస్ వాజ్ పిక్డ్ ఫ్రమ్ ప్రీవియస్ బ్యాచ్ నుంచి తీసుకొచ్చాను. కాబట్టి జస్ట్ యూ డోంట్ వాంట్ టు వరీ అబౌట్ వాట్ దిస్ ఆల్ థింగ్, నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. అండ్ ఆల్సో ఐ విల్ షో హియర్ ఆల్సో. ఇక్కడ మనం ఇక్కడ లైవ్ గా చేసుకుంటూ అండ్ ఆల్సో ఇక్కడ ఉన్న కోడ్ మాత్రం మీరు డోంట్ వరీ అబౌట్. నేను ఇక్కడ లైవ్ లో చెప్పే కోడ్ డిఫరెంట్ ఉంటుంది, ఇక్కడ ఉండే డిఫరెంట్ ఉంటుంది. బట్ బోత్ పర్పస్ అండ్ బోత్ కాంటెక్స్ట్ ఇస్ సేమ్. బట్ ద కోడ్ హియర్, ఇక్కడ ఉండే కోడ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, మనం రాసే కోడ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో జస్ట్ మీరు రెండింటిని కంపేర్ చేసుకొని చదువుకుంటూ వెళ్ళండి, ఓకేనా. సో ఫస్ట్ థింగ్ హెచ్టిఎంఎల్ నేను రూట్ ఎలిమెంట్ క్రియేట్ చేశాను. సో దీని తర్వాత నేను చెప్పాను కదా ఎలిమెంట్స్ ని అట్రిబ్యూట్స్ ని పక్కనే చదువుకుంటూ వస్తామని చెప్పి. సో ఇది ఒక ఎలిమెంట్ కదా. ఇక్కడ మనకి ఆల్రెడీ అట్రిబ్యూట్స్ గురించి చెప్పాను మీకు. 2 types ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి, మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ ఉన్నాయి, గ్లోబల్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. గ్లోబల్ అట్రిబ్యూట్స్ లో మనకు కొన్ని ఆల్రెడీ చదివాం, క్లాసు, ఐడి, స్టైలు, టైటిల్, లాంగ్, అవన్నీ కూడా గ్లోబల్ అట్రిబ్యూట్స్. సో మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ అంటే పర్టికులర్లీ ఒక ఎలిమెంట్ కరెక్ట్ గా వర్క్ అవ్వాలంటే దానికి యూజ్ అయ్యే అట్రిబ్యూట్స్ అన్ని కూడా మ్యాండేటరీ అట్రిబ్యూట్స్. సో హెచ్టిఎంఎల్ ఇది రూట్ ఎలిమెంట్. ఈ రూట్ ఎలిమెంట్ కి మనం ఏ అట్రిబ్యూట్ ని ఎన్ని అట్రిబ్యూట్స్ పాసిబుల్ అవుతాయి, అసలు మనం ఏ అట్రిబ్యూట్స్ ని హెచ్టిఎంఎల్ కాన్ఫిగర్ చేయొచ్చు, వాటి గురించి చెప్తాను చూడండి. సో నేను చెప్పేటివే ఉంటాయా అంటే నేను చెప్పేటివి ఉంటాయి, దాంతోపాటు కొన్ని ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు. బట్ నేను చెప్పేటివి మాత్రం మోస్ట్ యూస్డ్ అండ్ మీకు యూజ్ అయ్యేటివి. సో నేను ఏమైనా కొన్ని స్కిప్ చేశాను అంటే దట్ మైట్ నాట్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ, ఆర్ అట్ దట్ మూమెంట్ దట్ ఈస్ నాట్ నెసరీ. అట్ దట్ మూమెంట్ అది మీకు అవసరం ఉండదు. సో అవి వచ్చినప్పుడు మళ్ళీ రివైజ్ చేస్తాను. కానీ ఇప్పుడైతే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి మనం పాసిబుల్ అయ్యే అట్రిబ్యూట్స్, ఏ అట్రిబ్యూట్స్ పాసిబుల్ అయితే చూద్దాం. ఫస్ట్ థింగ్ లాంగ్ అట్రిబ్యూట్ ఉంటుంది. ఈ లాంగ్ అట్రిబ్యూట్ ఏంటంటే నథింగ్ బట్ మీరు ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ బిల్డ్ చేస్తున్నారంటే కంపల్సరీ సర్చ్ ఇంజిన్ కానీ బ్రౌజర్ కానీ మీ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఏ లాంగ్వేజ్ ని బేస్ అయి ఉందో ఖచ్చితంగా మీరు ఇన్ఫార్మ్ చేయాలి. ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి? సర్చ్ ఇంజిన్ కానీ బ్రౌజర్ కానీ. సో సర్చ్ ఇంజిన్ కానీ బ్రౌజర్ కానీ అదొక మెషిన్ కాబట్టి అది సర్చ్ ఇంజిన్ కానీ బ్రౌజర్ కానీ మీ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ యొక్క లాంగ్వేజ్ ని ఎలా ఐడెంటిఫై చేస్తుంది అంటే ఇట్ విల్ ట్రై టు ఐడెంటిఫై లాంగ్వేజ్ ఆఫ్ యువర్ డాక్యుమెంట్ యొక్క లాంగ్వేజ్ ని లాంగ్ అనే అట్రిబ్యూట్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఇక్కడ మీరు లాంగ్ దానికి మనం ఏం చేస్తామంటే అట్రిబ్యూట్స్ అన్ని ఎలా ఉంటాయి అలా చెప్పా కదా, నేమ్ వాల్యూ పేజ్ లో ఉంటాయి. సో ఇక్కడ నేమ్ వచ్చి ఏంటంటే లాంగ్ ఈజ్ యువర్ నేమ్ అండ్ ఈ వాల్యూ, ఈ కోర్స్ లోపల వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూ యూ కెన్ గివ్ ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ఇండియా. సో యువర్ డాక్యుమెంట్ ఈస్ బేస్డ్ ఆన్ ఇంగ్లీష్, Indian English. Okay, if you give something EN US, then it's based on US English. If you can give UK English, it's based on your complete document language is something like English UK. And you can also give France, FR, and there are many options for you. Many options ఉన్నాయి lang. కానీ ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ యొక్క లాంగ్వేజ్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంది అంటే బ్రౌజర్ కానీ సర్చ్ ఇంజిన్ కానీ ఎలా ఐడెంటిఫై చేస్తారంటే ఇట్ విల్ ట్రై టు ఫైండ్ లాంగ్ అట్రిబ్యూట్. సో ఖచ్చితంగా టు మేక్ యువర్ వెబ్సైట్, టు మేక్ యువర్ వెబ్ అప్లికేషన్ ఆన్లైన్ లో ఉండాలి అంటే మాత్రం కొన్ని ఆప్టిమైజేషన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద ఆప్టిమైజేషన్ థింగ్ ఈస్ దట్ ఒక డాక్యుమెంట్ కి మీరు లాంగ్వేజ్ ని స్పెసిఫై చేయడం. ఓకే, ఇది ఒక ఆప్టిమైజేషన్ టెక్నిక్.
మీరు వెబ్ అప్లికేషన్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆన్లైన్ లో ఇప్పుడు జొమాటో ఉంది, స్విగ్గీ ఉంది, అండ్ ఆల్సో ఈట్ బైట్స్ ఉన్నది, యూబర్ ఈట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా కాంపిటేటర్స్. ఆ కాంపిటేటర్స్ వాళ్ళు కాంపిటర్స్ కొట్టుకుంటుంటారు, అంటే నేను ఫస్ట్ రావాలి, నువ్వు ఫస్ట్ రావాలి, నేను ఫస్ట్ రావాలి, నువ్వు ఫస్ట్ రావాలని. సో వాళ్ళు డిఫరెంట్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ తీసుకొస్తుంటారు. వన్ ఆఫ్ ద ఆప్టిమైజేషన్ టెక్నిక్ వచ్చి లాంగ్ అట్రిబ్యూట్. ఈ లాంగ్ అట్రిబ్యూట్ ప్రొవైడ్ చేయడం వల్ల మీ HTML డాక్యుమెంట్ ఏ లాంగ్వేజ్ బేస్డ్ అనేది మీరు ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ చేస్తున్నారు కాబట్టి బ్రౌజర్ కానీ సెర్చ్ ఇంజిన్ కానీ కొంచెం ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాయి. అది ఇవ్వకపోయినా ఫైండ్ అవుట్ చేస్తుంది, బట్ ఇస్తే మాత్రం సెర్చ్ ఇంజిన్ కానీ బ్రౌజర్ కానీ కొంచెం అడ్వాంటేజ్ ఎక్కువ. సో ఖచ్చితంగా వెన్ యూ ఆర్ ట్రైంగ్ టు బిల్డ్, ఎప్పుడైతే డాక్ HTML రాసిన తర్వాత మీరు HTML రూట్ ఎలిమెంట్ ని ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశారంటే వెంటనే మీరు మీకు గుర్తుకు రావాల్సిన అట్రిబ్యూట్ ఏంటంటే లాంగ్ అట్రిబ్యూట్. లాంగ్ అట్రిబ్యూట్ లో ఏం చేస్తామంటే యూ విల్ బి ట్రైంగ్ టు గివ్ వాట్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ యూ ఆర్ యూజింగ్. ఓకే, ఐ విల్ బి గివింగ్ ఫర్ నౌ ఇంగ్లీష్ ఇండియా. ఓకే, అండ్ ఈ లాంగ్ అట్రిబ్యూట్ అనేది గ్లోబల్ అట్రిబ్యూట్. ఇట్ కెన్ బి యూస్డ్ ఆన్ ఎనీ ఎలిమెంట్. దానిలాగే HTML ఎలిమెంట్ మీద కూడా లాంగ్ అట్రిబ్యూట్ మనం యూస్ చేస్తున్నాం. ఓకే, అండ్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్, ఇక్కడ మీరు చూస్తే XML లాంగ్ ఇంగ్లీష్ US మేనిఫెస్ట్. సో ఇప్పుడు మీరు ఇది వడి అవ్వద్దండి ఇవంటే ఏంటనేది. ఫస్ట్ ప్రస్తుతానికైతే మీరు లాంగ్ అట్రిబ్యూట్ అర్థం చేసుకోండి. లాంగ్ అట్రిబ్యూట్ అంటే ఇట్ స్పెసిఫైస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఎ డాక్యుమెంట్. సేమ్ దానిలాగే XML లాంగ్ ఉంది కదా, XML లాంగ్ ఇది మోర్. ఇప్పుడు మీరు చూసిన లాంగ్ అట్రిబ్యూట్ లో ఇక్కడ నేను డైరెక్ట్ గా ఇంగ్లీష్ అని రాశాను కదా. సో దీని ఏం చేసామంటే ఇంగ్లీష్ ఈజ్ నార్మల్, ఇంగ్లీష్ ఈజ్ జనరల్ థింగ్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు మెన్షన్ ద ఏరియా ఆల్సో మెన్షన్ చేయాలనుకుంటే అప్పుడు మీరు XML లాంగ్ అని యూస్ చేయండి. XML లాంగ్ రాసి ఇప్పుడు మీరు దీని లోపల ఇంగ్లీష్ USA, ఇంగ్లీష్ UKనా, లేకపోతే ఇంగ్లీష్ ఇండియానా అని మెన్షన్ చేయండి. అంటే స్పెసిఫిక్ గా ఇఫ్ యూ వాంట్ లాంగ్ స్పెసిఫికేషన్ కాంప్లెక్స్ గా ఉన్నప్పుడు యూ కెన్ ట్రై టు యూస్ దిస్ వన్. ఆర్ ఎల్స్ ఇది మ్యాండేటరీ అంటే ఇట్ కెన్ బి రిటర్న్ లైక్ దిస్, ఇలానే రాయొచ్చు. డైరెక్ట్ గా యూ కెన్ ఆల్సో రైట్ సంథింగ్ లైక్ ఇంగ్లీష్ US, ఇంగ్లీష్ UK ఇలా కూడా రాయొచ్చు, తప్పేం లేదు. సో మీరు ఎలానే రాసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఓన్లీ లాంగ్ అట్రిబ్యూట్ యూ కెన్ యూస్ లాంగ్ అట్రిబ్యూట్, ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ టు యూస్ XML లాంగ్ యూ కెన్ ఆల్సో యూజ్. అండ్ ఇక్కడ మేనిఫెస్ట్ అను కదా, ఈ మేనిఫెస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు అర్థం కాదు. ఇది నేను రియాక్ట్కి వెళ్ళినప్పుడు చెప్తాను. రియాక్ట్కి వెళ్ళినప్పుడు మనం కొన్ని ప్లగ్ఇన్స్ యూస్ చేస్తాం, కొన్ని అప్లికేషన్ ఎక్స్టర్నల్ లైబ్రరీస్ యూస్ చేస్తాం. లైబ్రరీస్ యూస్ చేసినప్పుడు మనకి నేను మీకు గుర్తుందో లేదో స్టార్టింగ్ లో ట్రెడిషనల్ అప్లికేషన్, సింగిల్ పేజ్ అప్లికేషన్, ప్రోగ్రెసివ్ వెబ్ అప్లికేషన్ ఒక కాన్సెప్ట్ చెప్పాను. ప్రోగ్రెసివ్ వెబ్ అప్లికేషన్ అంటే అది ఒక అప్లికేషన్ అది ఒక మొబైల్ డెస్క్టాప్ అప్లికేషన్ అయి ఉంటుంది, డెస్క్టాప్ కోసమే ఉంటుంది, కానీ అది మొబైల్ అప్లికేషన్ లాగా బిహేవ్ చేస్తుంది అని చెప్పి. ఇక్కడ మనకి సర్వీస్ వర్కర్స్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. నేను మీకు వచ్చినప్పుడు జస్ట్ గ్లాన్స్ ప్రొవైడ్ చేస్తాను. ఆ సర్వీస్ వర్క్ అవ్వాలన్నప్పుడు మనకి కొన్ని మేనిఫెస్ట్ మన అప్లికేషన్ మొత్తం ఒక మేనిఫెస్ట్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆ మేనిఫెస్ట్ ని మనం ఈ మేనిఫెస్ట్ అట్రిబ్యూట్ యూస్ చేసి ప్రొవైడ్ చేస్తాం. కానీ ఇది అంత ఇంపార్టెంట్ అంటే ఇట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్, బట్ మీరు వెళ్ళంగా అర్థం చేసుకుంటారు. ఫర్ యాజ్ ఎ బిగినర్ లెవెల్ జస్ట్ ఫోకస్ ఆన్ లాంగ్ అట్రిబ్యూట్ కానీ మీద మాత్రమే ఫస్ట్ ఫోకస్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్. ఓకే, సో యాజ్ యూజువల్ వెన్ యూ ట్రై టు ఫస్ట్ థింగ్ యూ ఆర్ ట్రైంగ్ టు కాన్ఫిగర్ HTML root element and lang attribute. Next, immediately you are able to configure, you need to configure head and you need to configure body. Okay, body. So body element lo em untadante it's a straightforward thing. Whatever the visible content which is required on the web page lo edaithe kavalo adantha kuda మీరు బాడీలో పెడతారు. సో హెడ్ లో వచ్చి యాజ్ మీరు చెప్పినట్టు బ్రౌజర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ సర్చ్ ఇంజిన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా హెడ్ లో పెడతాం. సో ఫస్ట్ థింగ్ హెడ్ లో ఫస్ట్ ఏముంటుందంటే ఫస్ట్ మీ వెబ్ అప్లికేషన్ యొక్క టైటిల్ ప్రిపేర్ చేయాలి. సో టైటిల్ ఆఫ్ యువర్ వెబ్ అప్లికేషన్. సో టైటిల్ ఆఫ్ యువర్ వెబ్ అప్లికేషన్ ఎలా కాన్ఫిగర్ చేస్తామంటే మనకి ఇక్కడ టైటిల్ అనే ఎలిమెంట్ ఉంటుంది హెడ్ లోపల. సో రిమెంబర్ మనకి హెడ్ సెక్షన్ ని కాన్ఫిగర్ చేస్తున్నాము అంటే ఇప్పుడు నేను ఏవైతే ఎలిమెంట్స్ యూజ్ చేస్తున్నానో, ఏవైతే ఎలిమెంట్స్ ని మీకు చెప్తున్నానో ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా హెడ్ కి మాత్రమే రెస్ట్రిక్టెడ్. దోస్ ఎలిమెంట్స్ కెనాట్ బి యూస్డ్ ఇన్ బాడీ. నేను ఒకవేళ యూజ్ చేసే ఎలిమెంట్స్ ఉంటే చెప్తాను, బట్ ఇప్పుడు నేను హెడ్ సెక్షన్ లో మీకు ఏవైతే ఎలిమెంట్స్ గురించి చెప్తున్నానో ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా హెడ్ కి సంబంధించినటివే. It should not be used in any other elements as a nested లాగా nested ఎలిమెంట్స్ లాగా మిగతా వేరే ఎలిమెంట్స్ లో యూజ్ చేయకూడదు. ఇప్పుడు నేను పర్టికులర్ చెప్పేది హెడ్ ఎలిమెంట్ గురించి. ఈ హెడ్ ఎలిమెంట్ లో మనం ఏం చేస్తాము,
విల్ బి గివింగ్, మనం ఏం చేస్తామంటే ఇన్ఫర్మేషన్ ని, ఒక వెబ్ అప్లికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని కాన్ఫిగర్ చేస్తాం ఈ హెడ్ ఎలిమెంట్ లో. ఓకే, ఫస్ట్ ఏం చేస్తామంటే మన వెబ్సైట్ యొక్క టైటిల్, మన యొక్క వెబ్సైట్ యొక్క టైటిల్ ని కాన్ఫిగర్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన ఎలిమెంట్ వచ్చి టైటిల్ ఎలిమెంట్. ఓకే, టైటిల్ ఎలిమెంట్. ఓకే, సింపుల్. వెన్ యూ గివ్ సంథింగ్ టైటిల్ ఎలిమెంట్, ఈ టైటిల్ ఎలిమెంట్ లో మేబీ మనం బ్యాచ్ 14 కదా, బ్యాచ్ 14 ఆన్లైన్ డెలివరీ యాప్. సో జస్ట్ ఆన్లైన్ డెలివరీ యాప్. ఓకే, ఆన్లైన్ డెలివరీ యాప్. ఇప్పుడు మీరు ఇలా క్రియేట్ చేయగానే వాట్ యూ విల్ బి సెయింగ్, ఇప్పుడు మీరు మీ మీరు క్రియేట్ చేసిన వెబ్ అప్లికేషన్ కి టైటిల్ మెన్షన్ చేస్తున్నారు. ఈ టైటిల్ ఎక్కడ వస్తుందంటే ఆన్ బ్రౌజర్ ట్యాబ్ వస్తుంది. బ్రౌజర్ ట్యాబ్ మీద ఈ టైటిల్, మీరు ఇచ్చిన టైటిల్ అనేది విజిబుల్ అవుతుంది. సో ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ సెర్చ్ ఇంజన్ అండ్ బ్రౌజర్స్ ఎందుకంటే బ్రౌజర్ ట్యాబ్ మీద డిస్ప్లే చేయడానికి ఉపయోగించుకుంటది. సెర్చ్ ఇంజన్ ఎలా ఉపయోగించుకుంటుంది అంటే ఇట్ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ వాట్ టైప్ ఆఫ్ అప్లికేషన్ ఇస్ దిస్, ఈ అప్లికేషన్ ఏంటి, అంతే కదా. జొమాటో వాళ్ళు ఏం చేశారు, జొమాటో ఆన్లైన్ డెలివరీ యాప్ అంటారు. స్విగ్గీ వాళ్ళు ఏం చేస్తారు, స్విగ్గీ ఆన్లైన్ డెలివరీ యాప్ అంటాం. యూబర్ ఈట్స్ వాళ్ళు యూబర్ ఈట్స్ ఆన్లైన్ డెలివరీ యాప్ అంటాం. సో ఇట్ డిపెండ్స్ ఆన్ టర్మింగ్ యువర్ మీ వెబ్ అప్లికేషన్ కి ఒక టైటిల్ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు దీన్ని చూస్తే ఇక్కడ ఉండి B14 ఆన్లైన్ డెలివరీ యాప్. ఓకే, B14 ఆన్లైన్ డెలివరీ యాప్. ఇది ఎలా వస్తుందంటే బికాస్ యూ హ్యావ్ మెన్షన్డ్ మీ యొక్క వెబ్ అప్లికేషన్ యొక్క టైటిల్ ని ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ చేశారు కాబట్టి ఇట్ ఈస్ టేకింగ్ ఫ్రమ్ దిస్ టైటిల్. ఈ టైటిల్ ఎలిమెంట్ నుంచి మీరు ఏదైతే ప్రొవైడ్ చేస్తారో దాన్ని తీసుకెళ్లి ఈ బ్రౌజర్ ట్యాబ్ లో డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ మీరు హెడ్ లో డిస్కస్ చేయాల్సిన ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే అదే, దాన్ని టైటిల్ ఎలిమెంట్ ని డిస్కస్ చేయాలి. సో టైటిల్ ఎలిమెంట్ మీకు ఆల్రెడీ చూపించాను. ఇక్కడ ఏముంది, ఇక్కడ B4 ఆన్లైన్ డెలివరీ యాప్ అన్నాం. సో అది ఎక్కడ వచ్చింది, ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ నీకు ఎగ్జాంపుల్ డిఫరెంట్ ఉంటుంది బికాస్ ఇది నేను లాస్ట్ బ్యాచ్ నుంచి చెప్పాను కదా. నెక్స్ట్ దాని తర్వాత ఫస్ట్ ఒక్కసారి మీరు టైటిల్ ఎలిమెంట్ కాన్ఫిగర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ వెబ్సైట్ గురించి, మీ వెబ్ అప్లికేషన్ గురించి సెర్చ్ ఇంజిన్ కి, బ్రౌజర్ కి చెప్పాలి. సో ఫస్ట్ టైటిల్ చెప్పారు. నెక్స్ట్ మీ టార్గెట్ ఏంటంటే వెబ్ అప్లికేషన్, మీ వెబ్ అప్లికేషన్ గురించి కానీ, మీ వెబ్ యాప్ గురించి కానీ ఉన్న సెర్చ్ ఇంజిన్స్ అన్నిటికి కూడా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని మీకు ర్యాంకింగ్స్ ని అలాట్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే జొమాటో టైప్ చేస్తాను. జొమాటో యాజ్ యూజువల్ సేమ్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కానీ కొట్టంగానే యూల్ సీ జొమాటో, స్విగ్గీ, ఈట్యూరు, మ్యాజిక్ పిన్, ఇవన్నీ ఎలా వస్తున్నాయంటే దే హ్యావ్ సమ్ మెటా ఇన్ఫర్మేషన్. నేను మీకు చూపిస్తాను మెటా ఇన్ఫర్మేషన్. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ జొమాటో, ఓకే, జొమాటో ఐల్ ట్రై టు ఓపెన్ డెవలపర్ టూల్స్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ మీరు చూడండి, యూ వుడ్ ఫైండ్ ఇన్సైడ్ హెడ్ కదా, ఇన్సైడ్ హెడ్ సి ఇక్కడ మీకు మెటా ఉందా, మెటా నేమ్ వ్యూ పోర్ట్ ఉందా, you will find something called meta information. See, meta name description. See, you have something called name description, content, order food online from top delivery restaurants in Bangalore, explore. ఇదంతా కూడా డిస్క్రిప్షన్. ఓకే, ఇది డిస్క్రిప్షన్. అండ్ ఇక్కడ ఉన్న టైటిల్ ఆర్డర్ ఫుడ్ ఆన్లైన్ ఫ్రమ్ డెలివరీ రెస్టారెంట్స్ ఇన్ బెంగళూరు. సో ఇది టైటిల్ వీడియో కాన్ఫిగర్ చేసుకున్నాడు. అలానే ఇక్కడ మెటా ఇన్ఫర్మేషన్ లో యూ హ్యావ్ సంథింగ్ లాట్స్ ఆఫ్ మెటా. ఇక్కడ చూడండి ఓజీ డిస్క్రిప్షన్, ఓజీ యూఆర్ఎల్, ఓజీ టైటిల్, ఇవన్నీ కూడా మీకు వెళ్ళంగా అసలు ఏంటనే అర్థమవుతుంది. ఫర్ నౌ యూ అండర్స్టూడ్ యాక్చువల్లీ మెటా డేటా అంటే ఏంటి, మెటా డేటా మీకు ఎలా ఉపయోగపడుతుంది, అది మెటా డేటా ఎవరి కోసం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూ విల్ అండర్స్టాండ్ బెటరా. సో ఇక్కడ మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇది జొమాటోనే కాదు, జొమాటో తీసుకోండి, స్విగ్గీ తీసుకోండి, నెట్ఫ్లిక్స్ తీసుకోండి, ఈవెన్ గూగుల్ తీసుకోండి, అన్ని కూడా ఖచ్చితంగా ఈ మెటా ట్యాగ్స్ ని యూజ్ చేస్తుంది. ఈ మెటా ట్యాగ్స్ ని యూజ్ చేసేటప్పుడు మెటా ఎలిమెంట్స్ ని యూజ్ చేయాలి. ఈ మెటా ఎలిమెంట్స్ లో ఏం చేస్తుంది అంటే వాళ్ళు డెవలప్ చేసే అప్లికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో దాన్ని నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇక్కడ నేను రాస్తున్నా కదా, ఇక్కడ చూడండి హెడ్ రాశాను. హెడ్ లోపల మెటా నేమ్ కీవర్డ్స్, నేమ్ డిస్క్రిప్షన్, నేమ్ వ్యూ పోర్ట్, క్యార్ సెట్, HTTP ఈక్వలెంట్, HTTP, ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మీరు ఇవన్నీ మనకి కనిపించవు. ఇప్పుడు మీరు ఇవైతే ఇక్కడ మీరు కాన్ఫిగర్ చేస్తాం కదా, ఇంత నేను జస్ట్ కాపీ చేయను, నేను టైప్ చేస్తాను. బట్ ఇక్కడ మీరు ఏదైతే మెటాలో కాన్ఫిగర్ చేస్తావో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సెర్చ్ ఇంజిన్ కోసం, బ్రౌజర్ కోసం, అవి మనం చూడలేము. ఒక టైటిల్ తప్ప మిగతా అన్ని కూడా మనం చూడలేము. ఎందుకంటే ఇవి ఇంటర్నల్ గా రోబోట్స్ అని ఉంటాయి. ఆ రోబోట్స్ ఈ ఇన్ఫర్మేషన్ ని క్రాల్ చేసి, ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేసి సెర్చ్ ఇంజిన్ కి ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. చూడండి ఇక్కడ సింపుల్ గా మెటా ఎలిమెంట్, ఇట్స్ ఏ కంటైనర్ ఫర్ మెటా డేటా. Metadata is nothing but metadata is
డేటా అబౌట్ డేటా అనే వెబ్ పేజ్. మీ వెబ్ పేజ్ లో ఉన్న డేటా గురించి డేటా. See, it's a some simple. You can say that metadata is a data about data on a web page. మీ వెబ్ పేజ్ లో ఉన్న మీ వెబ్ పేజ్ మీద ఉన్న డేటా గురించి డేటా ప్రొవైడ్ చేసేదే మెటా డేటా. ఓకే, దిస్ డేటా ఇస్ నాట్ డిస్ప్లేడ్ బట్ ఇట్ ఈస్ యూస్డ్ బై బ్రౌజర్స్ అండ్ సర్చ్ ఇంజిన్స్. ఓకే, సో ఇక్కడ మనం ఏమేమి కాన్ఫిగర్ చేస్తామంటే పేజ్ యొక్క పేజ్ కంటెంట్ ఏంటి అనేది డిస్క్రైబ్ చేస్తాము, పేజ్ స్ట్రక్చర్ డిస్క్రైబ్ చేస్తాము, అండ్ ఆల్సో ఆథర్ పేజ్ యొక్క ఆథర్ డీటెయిల్స్ ని, అంటే ఆ వెబ్ అప్లికేషన్ యొక్క ఆథర్ డీటెయిల్స్ ని, అండ్ ఆల్సో డిస్క్రిప్షన్ కీవర్డ్స్. ఈ డిస్క్రిప్షన్ కీవర్డ్స్ ఆర్ పర్టికులర్లీ యూస్డ్ ఫర్ సెర్చ్ ఇంజన్. ఇప్పుడు మీరు సెర్చ్ ఇంజన్ అంటే చెప్తున్నా కదా, డిస్క్రిప్షన్ కీవర్డ్స్ ఎందుకు, కీవర్డ్స్ అంటే ఏం తెలుసునా, కీవర్డ్స్ ఆర్ నథింగ్ బట్ ఇప్పుడు మీరు ఇక్కడ రాస్తారు కదా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ రాసామా, ఇక్కడ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ రాసాం కదా, ఇది ఒక కీవర్డ్. అంటే ఈ కీవర్డ్ కొట్టినప్పుడు ఈ జొమాటో వాడు ఫస్ట్ వస్తున్నాడు, అంటే ఈ కీవర్డ్ కి వీటికి ఎక్కువ యూజర్స్ వస్తున్నారు. ఈ యూజర్స్ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అని కొట్టంగానే జొమాటో రాగానే మీరు ఏం చేస్తారు, ఫస్ట్ వచ్చిన లింక్, వెబ్ పేజ్ వచ్చిన ఫస్ట్ లింక్ మీరు ఓపెన్ చేస్తారా, అంటే వీడికి డైలీ యూజర్స్ ఎంతమంది ఉంటారు, చాలా మంది ఉంటారు. సో ఎందుకు వీడు టాప్ మోస్ట్ ఈ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అనే కీవర్డ్ కి ర్యాంక్ అయినాడు. సో ఇలా మనం మన వెబ్సైట్ ని కాన్ఫిగర్ చేసినప్పుడు ఇలా మెటాడేటాలో ఇలా కీవర్డ్స్ ని మనం మెన్షన్ చేయడం వల్ల మన వెబ్సైట్ యొక్క ఆన్లైన్ ప్రెజెన్స్ పెరుగుతుంది. అందుకనే మెటాడేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మెటాడేటాలో కూడా కీవర్డ్స్ డిస్క్రిప్షన్ అనేది ఇంకా ఇంపార్టెంట్ సెర్చ్ ఇంజిన్ కోసం. ఓకేనా, సో ఫస్ట్ వాట్ విల్ బి కాన్ఫిగరింగ్ అంటే మన వెబ్సైట్ మన వెబ్ అప్లికేషన్ టైటిల్ అయిపోయింది తర్వాత మన నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే వెబ్సైట్ ఆన్లైన్ లో కనిపించాలి అంటే ఫస్ట్ మెటా ఎలిమెంట్ ఇట్స్ ఏ వాయిడ్ ఎలిమెంట్ బికాస్ ఇట్ హ్యాస్ ఓన్లీ స్టార్ట్ ట్యాగ్. అండ్ దీని లోపల మనం ఏం చేస్తామంటే అట్రిబ్యూట్స్ యూజ్ చేసి మనం కాన్ఫిగర్ చేస్తాం. అట్రిబ్యూట్స్ ఎలా ఉంటాయి, నేమ్ వాల్యూ పేరు కదా. సో ఫస్ట్ థింగ్ సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మన వెబ్ అప్లికేషన్ కానీ వెబ్సైట్ కానీ ఏ కీవర్డ్స్ కి ర్యాంక్ అవ్వాలి సెర్చ్ ఇంజిన్, అంటే ఏ కీవర్డ్స్ ఇప్పుడు నాకు ఒక వెబ్సైట్ ఉంటుంది, అలానే హర్షకు ఒక వెబ్సైట్ ఉంటుంది, దీపికకు ఒక వెబ్సైట్ ఉంటుంది. మేము ముగ్గురం ఒకటే టాపిక్ మీద వర్క్ చేస్తున్నాం, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మీద వర్క్ చేస్తున్నాం. సో ఇట్స్ అబౌట్ మై క్రియేటివిటీ. నా క్రియేటివిటీ ఏంటంటే కీవర్డ్స్ నేను కాన్ఫిగర్ చేయడం. దీపిక క్రియేటివిటీ ఇట్ వుడ్ బి సంథింగ్ some keywords she will use, Harsha will use some other keywords. సో బేసికల్లీ ఈ కీవర్డ్స్ అని మనం రీసెర్చ్ చేసి మనం కీవర్డ్స్ అనేది ఏ కీవర్డ్ కి మన వెబ్ అప్లికేషన్ ర్యాంక్ అవ్వాలి అనేది మనం ఇక్కడ మెటా డేటాలో మెన్షన్ చేస్తాం. సో దానికోసం మనం ఏం చేస్తామంటే మెటా నేమ్ రాస్తామా. ఫస్ట్ థింగ్ వెయిట్ సెకండ్, ఐఎమ్ గెటింగ్ వన్ స్మాల్ కాల్, సారీ. హలో, 5 minutes తర్వాత చేస్తాను. ఓకే, సారీ. సో నేను ఏం చెప్తున్నాను, సో ఫస్ట్ మన కీవర్డ్స్ ని టార్గెట్ చేద్దాం. సో కీవర్డ్స్ ని మన వెబ్ అప్లికేషన్ కి మెన్షన్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన ఎలిమెంట్ ఏదంటే మెటా ఎలిమెంట్ లో కూడా మనం మెటా ఎలిమెంట్ యూజ్ చేస్తే సరిపోదు. మెటా ఎలిమెంట్ లో మనకి ఆల్రెడీ ఇప్పుడు అర్థం చేసుకోండి, వై ఐ కంబైన్డ్ ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్ ఎందుకు కంబైన్ చేసి చదువుకోవాలంటే మనం ఉత్త మెటా ఎలిమెంట్ గురించి చదువుతాం. మెటా ఎలిమెంట్ is used to configure metadata. So metadata is nothing but data about the data on a web page. How తెలియదు కదా, అందుకని మనం అట్రిబ్యూట్స్ కంబైన్ చేస్తాం. సో అట్రిబ్యూట్స్ నేమ్ వాల్యూ పేరు కదా. సో ఫస్ట్ మనం యూజ్ చేసే అట్రిబ్యూట్ పేరు వచ్చేసి కీవర్డ్స్. ఓకే, మనం యూజ్ చేసే మనం కాన్ఫిగర్ చేసే అట్రిబ్యూట్ వచ్చేసి కీవర్డ్ అట్రిబ్యూట్. ఓకే, హౌ డు యూ కాన్ఫిగర్ కీవర్డ్ అట్రిబ్యూట్ అని చెప్తా చూడండి. మెటా లోపల నేమ్ వాల్యూ పేరు కదా, నేమ్ ఈక్వల్ టు వాల్యూలో కీవర్డ్స్. ఓకే, వాల్యూలో కీవర్డ్స్. ఇప్పుడు నువ్వు కీవర్డ్స్ ఇచ్చేసాం అంటే ఇప్పుడు ఏం చేస్తానంటే సెర్చ్ ఇంజిన్ ఎప్పుడైతే వెబ్ అప్లికేషన్ ని క్రాల్ చేసిందో లేదా వెబ్ అప్లికేషన్ చూసిందో అప్పుడు మీకు ఏం చేస్తానంటే ఓకే ఇట్ విల్ ఫైండ్ దిస్ మెటా కీవర్డ్. ఈ మెటా కీవర్డ్ లో కీవర్డ్స్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తుంది, అట్రిబ్యూట్ ని ఫైండ్ అవుట్ చేస్తుంది. అంటే ఈ వెబ్సైట్ కి కీవర్డ్స్ ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నారు. సో ఈ పర్టికులర్లీ ఎక్స్ప్లిసిట్లీ ఏ కీవర్డ్స్ ని మెన్షన్ చేయాలంటే యూ నీడ్ టు యూస్ అనదర్ అట్రిబ్యూట్ కాల్డ్ కంటెంట్. ఓకే, ఒకటేమో కీవర్డ్ కంబైన్డ్ విత్ కాంటెంట్. ఓకే, నేమ్. ఇప్పుడు మీరు యూజ్ చేసిన అట్రిబ్యూట్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ నేమ్ జస్ట్ యూస్ కాంటెంట్ ఈక్వల్ టు ఈ కాంటెంట్ లోపల మన ఇష్టం ఇంకా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మీ ఇష్టం వచ్చిన వర్డ్స్ రాసుకోవచ్చు. ఆన్లైన్ కామా సపరేటెడ్. ఓకే, ఆల్ ఆర్ కామా సపరేటెడ్.
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ, ఫుడ్ డెలివరీ, ఫుడ్ ఫుడ్ డెలివరీ ఇన్ బెంగళూరు, ఫుడ్ డెలివరీ ఇన్ బెంగళూరు. ఓకే, లైక్ దిస్. మీరు ఎన్ని కీవర్డ్స్ అన్నా కామా సపరేట్ రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటంటే యు ఆర్ ట్రైంగ్ టు మేక్ యువర్ మీ వెబ్సైట్ ని SEO ఫ్రెండ్లీగా మారుస్తున్నారు. అంటే సర్చ్ ఇంజిన్ కి ఈజీగా చేస్తున్నారు, దాని పని ఈజీగా చేస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ అట్రిబ్యూట్ ని సర్చ్ ఇంజిన్ ఐడెంటిఫై చేసిందంటే ఓకే, దిస్ వెబ్సైట్ ఈజ్ ఆల్ అబౌట్ ఫుడ్ డెలివరీ గురించి ఈ వెబ్సైట్. సో ఇందులో మెన్షన్ చేసిన కీవర్డ్స్ ఏమైనా కానీ ఒక యూజర్ సెర్చ్ చేశాడంటే వెంటనే మన వెబ్సైట్ ఆ కీవర్డ్ కి టాప్ లో వస్తుంది. ఆ కీవర్డ్ కి టాప్ లో వచ్చిందంటే మనకి ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ కాన్ఫిగరింగ్ మెటా. ఓకే, వన్స్ ఆఫ్టర్ కీవర్డ్స్ కాన్ఫిగర్ చేసిన తర్వాత సేమ్ వే యూనిట్ కాన్ఫిగర్ డిస్క్రిప్షన్ కూడా కాన్ఫిగర్ చేయాలి. డిస్క్రిప్షన్ అంటే మీ వెబ్సైట్ యొక్క డిస్క్రిప్షన్, నథింగ్ బట్ సేమ్. ఇక్కడ మనం ఇన్స్టెడ్ ఆఫ్ కీవర్డ్స్ అట్రిబ్యూట్ బదులు డిస్క్రిప్షన్ అట్రిబ్యూట్ క్రియేట్ చేసి సేమ్ నేమ్ కాంటెంట్. హియర్ డోంట్ వరీ అబౌట్ ఆల్ ద సింటాక్సెస్, ఇది స్టాండర్డ్ సింటాక్స్, ఇంతే ఉంటది. మీరు ఎక్కడికి పోయినా ఎంత పెద్ద వెబ్సైట్ తీసుకున్నా ఎంత చిన్న వెబ్సైట్ తీసుకున్నా మెటా అంటే నేమ్ కంటెంటే ఉంటాయి. సో యూ జస్ట్ రిమెంబర్ దీస్ థింగ్స్ అంతే. గెట్ ఫుడ్ డెలివర్ సంథింగ్ క్యాచ్ ఇన్, గెట్ ఫుడ్ డెలివర్ విత్ ఇన్ 10 minutes లైక్ దట్. ఓకే, ఎనీథింగ్ మీ వెబ్సైట్ యొక్క డిస్క్రిప్షన్, అది మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, ఇది వన్ సెక్షన్ ఆఫ్ మెటా. ఇంకో సెక్షన్ ఉంది ఏంటంటే ఇప్పుడు you'll have something called some information which is required for browsers కి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అసలు ఏంటి అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు చెప్పాలంటే ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు మీరు వెబ్సైట్ రన్ చేస్తున్నారు, మీరు వెబ్సైట్ కానీ వెబ్ అప్లికేషన్ కానీ రన్ చేస్తున్నారు. ఇక్కడ మనకి మెటా లోపల క్యార్సెట్ అనే ఒకటి ఉంటుంది. మెటా లోపల ఈ కీవర్డ్ కాంటెంట్ ఎలా ఉందో మన దగ్గర ఇంకోటి ఉంది క్యార్సెట్. ఈ క్యార్సెట్ ఏంటంటే ఇది ఎన్కోడింగ్. సో ఈ ఎన్కోడింగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక స్క్రిప్ట్ రాసినప్పుడు మనకి యూనివర్సల్లీ కొన్ని ఎన్కోడింగ్స్ ఉన్నాయి. ఎన్కోడింగ్స్ అంటే మీకు చూపిస్తాను. UTF ఫర్ ఎగ్జాంపుల్ UTF-8 ఎన్కోడింగ్. ఓకే, UTF-8 ఎన్కోడింగ్ ఇదేంటంటే మీ UTF-8 ఇప్పుడు మీ UTF-8 ఈజ్ ఎ క్యారెక్టర్ ఎన్కోడింగ్ స్టాండర్డ్ రిప్రజెంట్ టెక్స్ట్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్స్ కదా. సో ఇప్పుడు మనకి టూ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. UTF-8 ఒకటి ఉంది అండ్ ఆల్సో UTF-16 ఉంది. UTF-8 UTF-16 ఉంది. అసలుకి ఇది ఒక పెద్ద కాన్సెప్ట్, ఇది చాలా పెద్ద కాన్సెప్ట్. బట్ యూ జస్ట్ అండర్స్టాండ్ మన వెబ్ అప్లికేషన్, మనం అయితే వెబ్ అప్లికేషన్ యూజ్ చేస్తున్నామో ఆ వెబ్ అప్లికేషన్స్ లో మనం యూజ్ చేయాల్సిన ఎన్కోడింగ్ ఏంటంటే UTF-8. you need to use UTF-8 encoding. You need to use simply, you just mention something like this. You మెటా రాసి మెటా ప్లేస్ లో క్యార్సెట్ అట్రిబ్యూట్ రాసి మీరు సింపుల్ గా యూ జస్ట్ మెన్షన్ యాస్ UTF-8 అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఇట్ కమ్స్ అండర్ సంథింగ్ లైక్ ఇంగ్లీష్ యుఎస్ ఎన్కోడింగ్. ఒకవేళ ఇంగ్లీష్ యుఎస్ కాకుండా మిగతా ఏదైనా ఉంటే కానీ మిగతా వేరే ఎన్కోడింగ్ యూస్ చేస్తే యూ నీడ్ టు మెన్షన్ ఇట్ యాస్ 16. బట్ మోస్ట్ ఆఫ్ ద వెబ్ అప్లికేషన్ వెబ్సైట్స్ విల్ యూస్ UTF-8 ఎన్కోడింగ్ నే యూస్ చేసుకుంటుంది. ఓకే, యూ జస్ట్ మెన్షన్ దిస్ వన్ యాస్ ఎ క్యార్సెట్, మెటా క్యార్సెట్. ఇట్ డినోట్స్ ద ఎన్కోడింగ్ అంతే. విచ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ట్రాన్స్లేషన్స్ కానీ మీ వెబ్సైట్ యొక్క కోడ్ స్క్రిప్ట్ ట్రాన్స్లేషన్స్ అవన్నీ కూడా UTF-8 లోనే జరుగుతుంది. సో దానికోసం మనం ఏం చేస్తామంటే UTF-8 ని మెన్షన్ చేయండి. ఒకవేళ UTF-8 కాకుండా మీ ఎన్కోడింగ్ మీరు మీరు రియల్ టైమ్ అప్లికేషన్ లో వర్క్ చేసేటప్పుడు సంథింగ్ ఎన్కోడింగ్ స్పెషల్ గా ఎక్స్ప్లిసిట్ గా ఎవరన్నా మీకు రిక్వైర్మెంట్ ఇచ్చారంటే బేస్డ్ ఆన్ వాళ్ళు అయితే రిక్వైర్మెంట్ ఇచ్చారో దాన్ని బేస్ చేసుకుని మోస్ట్లీ 8 ఉంటుంది, తర్వాత 16 ఉంటుంది, తర్వాత 32 ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ యూ విల్ ఫైండ్ 8. సో డోంట్ వరీ అబౌట్ దిస్ థింగ్. సో వన్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద కాన్ఫిగరింగ్ ఆఫ్ క్యార్సెట్, నెక్స్ట్ యూ వాంట్ టు కాన్ఫిగర్. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు చూడండి, యూ విల్ హ్యావ్ సంథింగ్ ఇప్పుడు మీ వెబ్సైట్ బ్రౌజర్ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ వచ్చి ఇదే వెబ్ అప్లికేషన్. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మీరు జొమాటో వెబ్ అప్లికేషన్ ఉంది. ఈ జొమాటో వెబ్ అప్లికేషన్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎక్కడ ఓపెన్ చేస్తున్నాను ఈ వెబ్ అప్లికేషన్ నేను డెస్క్టాప్ లో ఓపెన్ చేస్తున్నాను. సో సమ్ పర్సన్స్ ఏం చేస్తారు, దీన్ని మొబైల్స్ లో ఓపెన్ చేస్తారు, లేకపోతే ట్యాబ్స్ లో ఓపెన్ చేస్తారు, లేకపోతే బిగ్ ఫోన్స్ లో ఓపెన్ చేస్తారు, ఇంకా ఏంటంటే ఐప్యాడ్స్ లో ఓపెన్ చేస్తారు, ఇంకా డిఫరెంట్ డివైసెస్ లో ఓపెన్ చేస్తారు. సో
మనకు ఒక మెటా యూస్ చేసుకొని మనకు ఒక మెటా ఎలిమెంట్ లోపల మనకి ఒక కాన్ఫిగరేషన్ ఉంది. ఆ కాన్ఫిగరేషన్ యూస్ చేసి మన డివైస్ మన వెబ్సైట్ పర్టికులర్లీ మన వెబ్సైట్ ప్రతి ఒక్క డివైస్ కి ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్ కి ఆ డివైస్ విత్ కి అనుగుణంగా ఐ మీన్ వాట్ యూ సే దట్ ఆ డివైస్ విత్ కి కంపాటబుల్ గా. సో ఆ డివైస్ విత్ కి కంపాటబుల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ లో యూజ్ చేసినప్పుడు ఫోన్ డివైస్ విత్ తక్కువ ఉంటుంది, ల్యాప్టాప్ లో యూజ్ చేసినప్పుడు ల్యాప్టాప్ విత్ తక్కువ ఉంటుంది, అలానే మీరు టాబ్లెట్స్ యూజ్ చేసినప్పుడు టాబ్లెట్ తక్కువ ఉంటుంది. సో ఇలాంటి కేసెస్ ని మనం హ్యాండిల్ చేసుకోవాలంటే ఇప్పుడు చూడండి బై డిఫాల్ట్ గా ఎలా ఉంటుందంటే బై డిఫాల్ట్ గా మీరు డెవలప్ చేసే వెబ్ అప్లికేషన్ అంతా కూడా మినిమం మీకు ఎలా చెప్పాలి 980 పిక్సెల్స్ యూజ్ చేసుకుంటుంది. సంథింగ్ లైక్ ఇట్ విల్ డైరెక్ట్లీ యూస్ 980 పిక్సెల్స్ ని మీరు యూస్ చేసుకుంటది. సో అప్పుడు ఏం చేస్తుంది ఇప్పుడు మీరు 980 పిక్సెల్స్ అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది. సో ఈ స్క్రీన్ మొత్తం కూడా మీకు మొబైల్లో లోడ్ అయితే మీకు వర్టికల్లీ స్క్రోల్ బార్ వస్తుంది, హారిజాంటల్లీ స్క్రోల్ బార్ వస్తుంది, అండ్ ఆల్సో మీరు ఇట్లా స్క్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. సింపుల్లీ ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తే ఇక్కడ మీరు చూసారా, ఇప్పుడు మీకు ఇది జొమాటో యొక్క మెయిన్ వెబ్సైట్. ఇఫ్ ఐ రిఫ్రెష్ హియర్ లెట్స్ సీ, నేను మొబైల్ వ్యూ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ కంటిన్యూ ఇన్ ద బ్రౌజర్. ఇప్పుడు మీకు ఇది పర్ఫెక్ట్ గా ఫిట్ అయింది చూడండి, పర్ఫెక్ట్ గా ఫిట్ అయింది. ఇది మీరు ఇక్కడ ఇంక్రీజ్ చేసే కొద్దీ స్పేసింగ్ అనేది యాజ్ దానికి ఆ డివైస్ విడ్త్ కి సంబంధించినట్టు అడ్జస్ట్ అవుతూ వస్తుంది. సో బికాస్ ఎందుకు ఇలా వస్తుందంటే దే ఆర్ యూజింగ్ రెస్పాన్సివ్ డిజైన్ అంటే నథింగ్ బట్ మీరు ఏ డివైస్ లో వాడుతున్నారో ఆ డివైస్ తగ్గట్టుగా అప్లికేషన్ అనేది అరేంజ్ అవ్వాలి. సో ఇక్కడ మీరు చూసారండి చూడండి, ఇక్కడ బిర్యానీ ఉంది కానీ ఈ బిర్యానీ వర్డ్ చూడండి, ఇక్కడ రిఫ్రెష్ ఇలా నేను మూవ్ చేయడం వల్ల అలా వచ్చింది, యాక్చువల్గా కరెక్ట్ గానే ఉంటుంది. ఇది చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు ఇదే వ్యూ, ఇది మీకు డెస్క్టాప్ వ్యూ ఉంటుంది. ఈ డెస్క్టాప్ వ్యూని మీరు మొబైల్లో చూసినప్పుడు ఈ మొత్తం విడ్త్ మొత్తం 980 విడ్త్ ఉందంటే ఆ విడ్త్ మొత్తం మీకు మొబైల్లో ఎలా వస్తుంది, స్క్రోల్ బార్స్ వస్తాయి, వర్టికల్ స్క్రోల్ బార్స్, హారిజాంటల్ స్క్రోల్ బార్స్ వస్తాయి. దాని అర్థం ఏంటంటే మీరు వెబ్సైట్ డెవలప్ చేశారు బట్ దట్స్ నాట్ రెస్పాన్సివ్ వెబ్సైట్. ఫస్ట్ స్టెప్ ఆఫ్ రెస్పాన్సివ్నెస్ ని అచీవ్ చేయడానికి మనం యూజ్ చేయాల్సిన ఫస్ట్ ట్యాగ్ ఏంటంటే మెటా ట్యాగ్ లో యూనిట్ టు గివ్ నేమ్ అట్రిబ్యూట్, వ్యూ పోర్ట్ అట్రిబ్యూట్. నేమ్ ఈక్వల్ టు వ్యూ పోర్ట్ రాసి కాంటెంట్, ఇక్కడ కాంటెంట్ విడ్త్ ఈక్వల్ టు డివైస్ విడ్త్. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటంటే మీ యొక్క వెబ్ అప్లికేషన్, మీ యొక్క వెబ్సైట్ యొక్క విడ్త్ దేంతో మ్యాచ్ అవ్వాలంటే డివైస్ విడ్త్ తో మ్యాచ్ అవ్వాలి. డివైస్ విడ్త్ తో మ్యాచ్ అవడం అంటే ల్యాప్టాప్ లో చూస్తే ల్యాప్టాప్ విడ్త్ తీసుకోవాలి, ఫోన్ లో చూస్తే ఫోన్ విడ్త్ తీసుకోవాలి మాక్సిమం విడ్త్, అండ్ ఆల్సో టాబ్లెట్ చూసారు టాబ్లెట్ ని మాక్సిమం విడ్త్ తీసుకోవాలి, ఐప్యాడ్ అయితే ఐప్యాడ్ తీసుకోవాలి. సో ఇలా ఇవ్వడం వల్ల ఖచ్చితంగా మీ కంటెంట్ అనేది ఆ డివైస్ విడ్త్ కి యాజ్ పర్ డివైస్ విడ్త్ కి అడ్జస్ట్ అవుతుంది. సో ఒకవేళ ఇది ఇవ్వలేదు అనుకోండి, మీకు ఏం చేస్తా చెప్పాం కదా 980 పిక్సెల్ యాజ్ ఇట్ ఈస్ 980 పిక్సెల్ వెళ్ళి మొబైల్లో కనిపిస్తుంది. మొబైల్లో కనిపించినప్పుడు ఏమవుతుంది, 980 పిక్సెల్సే కాదు, ఇట్ మైట్ బి సమ్ డిఫైన్డ్ స్టాండర్డ్ సైజ్, ఐ డోంట్ రిమెంబర్, బట్ 980 పిక్సెల్ వాట్ ఐ రిమెంబర్. ఆ 980 పిక్సెల్ మొత్తం కూడా కంప్లీట్ ఫోన్ లో కానీ ట్యాబ్ లో కానీ ఐప్యాడ్ లో కానీ కనిపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, దాన్ని స్క్రోల్ చేసుకోవాలి, రైట్ సైడ్ కి లెఫ్ట్ సైడ్ కి టాప్ కి బాటమ్ స్క్రోల్ చేసుకోవాలి. సో దట్ ఈస్ నాట్ ఏ గుడ్ యూజర్ ఎక్స్పీరియన్స్. సో అటువంటి కేసెస్ ని మనం హ్యాండిల్ చేయాలంటే రెస్పాన్సివ్నెస్ ని తీసుకురావాలి. సో రెస్పాన్సివ్నెస్ ని తీసుకొచ్చే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మెటా నేమ్ వ్యూ పోర్ట్, ఈ నేమ్ ఈక్వల్ టు వ్యూ పోర్ట్ అనే అట్రిబ్యూట్ ని మనం యూజ్ చేయాలి. సో యాజ్ ఐ సెడ్ దట్ వ్యూ పోర్ట్ ఈస్ సంథింగ్ దట్ విచ్ యాక్చువల్లీ డినోట్స్ వ్యూ పోర్ట్ అంటే నథింగ్ బట్ వేర్ యూఆర్ వ్యూవింగ్. ఓకే, దాని విడ్త్ ఎలా ఉండాలంటే డివైస్ విడ్త్ కి మ్యాచ్ అవ్వాలి. నెక్స్ట్ ఇనిషియల్ స్కేల్ ఈక్వల్ టు 1.0 అనేది దీని అర్థం ఏంటంటే ఇనిషియల్ స్కేల్ సింప్లీ మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవచ్చు. ఇనిషియల్ గా లోడ్ అయినప్పుడు మనం ఇక్కడ ఏం చేసాం 1.0 రాసాం అంటే నో జూమ్ అంటే 100% జూమ్ లెవెల్, నో జూమ్ ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు, కరెక్ట్ గా జూమ్ లెవెల్ 100% ఉండాలి. ఒకవేళ 200 ఇక్కడ 2 ఇచ్చామంటే 200%, 0.5 ఇచ్చామంటే 50% జూమ్. అంటే మీరు లోడ్ చేసినప్పుడు ఇమీడియట్లీ ఇప్పుడు దీన్ని రిఫ్రెష్ చేస్తాను, రిఫ్రెష్ చేయగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, కనిపించినప్పుడు జూమ్ లెవెల్ ఎంత ఉండాలి. సో see here also this is not a responsive page because see బిర్యానీ ఏమో ఇక్కడ ఉంది, ఇక్కడేమో టైటిల్ ఉంది, ఇది ఎగ్జాక్ట్లీ దీని కింద ఉండాలి. దిస్ ఈస్ ఆల్సో నాట్ ఎ గుడ్ యూజర్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇప్పుడు ఇది కరెక్ట్, ఇది మొబైల్ వ్యూ దిస్ ఈస్ కరెక్ట్. when it goes to tab view the title అనేది ఇది మిస్ అలైన్ అయినాయి. దిస్ ఇస్ నాట్ ఎ రెస్పాన్సివ్ వెబ్సైట్, ఇది రెస్పాన్సివ్ వెబ్సైట్ అయితే కాదు. దీనికి సమ్ బగ్స్ ఉన్నాయి, సమ్ చేంజెస్ దీనికి కావాలి. సో దిస్ షుడ్ నాట్ బి లైక్ దిస్, ఇలా ఉండకూడదు.
మీరు ఏ డివైస్ విడ్త్ లో చూసినా కానీ దట్ షుడ్ బి ఈ వ్యూ ఎలా ఉంది, ఇప్పుడు ఇది మొబైల్ వ్యూలో ఉంది, ఇలా బిగ్ వ్యూ, ఐ మీన్ వితౌట్ మొబైల్ వ్యూ చూసినప్పుడు యూ హ్యావ్ సంథింగ్, యూ విల్ బి హ్యావింగ్ సంథింగ్ ఆ మొబైల్ వ్యూలో డెస్క్టాప్ వ్యూలో ఎలా అయితే కరెక్ట్గా ఉంటుందో అలా రావాలి, ఇలా రాకూడదు. సో ఇలాంటి ఫస్ట్ స్టెప్ రెస్పాన్సివ్నెస్ కి అచీవ్ చేసే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఇది ఇవ్వాలి. సో యాజ్ ఐ సెడ్ దట్ ఇనిషియల్ స్కేల్ లెవెల్ 1.0 అంటే నథింగ్ బట్ జూమ్ లెవెల్ కంట్రోల్ చేస్తాం. అంటే జూమ్ స్టార్టింగ్ లోడ్ అయినప్పుడు జూమ్ ఎంత ఉండాలి, జూమ్ 100% ఉండి అసలు జూమే యాజ్ ఇట్ ఈస్ మ్యాచ్ అవ్వాలి అంటే యూ కెన్ గివ్ సంథింగ్ 1.0. ఒకవేళ ఎక్కువ జూమ్ కావాలంటే 2.0 ఇవ్వచ్చుకోవచ్చు, లేదా తక్కువ జూమ్ కావాలంటే 0.5 ఇచ్చుకోవచ్చు. ఓకేనా? సో దట్స్ హౌ. సో ఇప్పుడు ఈ 3 థింగ్స్, ఈ 4 థింగ్స్ యూ హావ్ కంప్లీటెడ్. ఓకే, నెక్స్ట్ థింగ్ మెటా, ఇంకోటి రాసాం హెచ్టిటిపి ఈక్వివాలెంట్, XA/UA కంపాటబిలిటీ, కాంటెంట్ IE ఎడ్జ్. ఈ పర్టికులర్ ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్, ఈ ఎలిమెంట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇవి కొన్నిటికి థియరీ అవసరము, కొన్నిటికి మనం రైటింగ్ అవసరము. అలాంటి చోట్ల నేను కోడ్ రాసి చూపిస్తాను. కొన్నిటికి మనం వాటి గురించి తెలుసుకుంటే చాలనుకున్న వాటికి మాత్రం ఐ షల్ ఎక్స్ప్లెయిన్ యూ బై షోయింగ్ ద డాక్యుమెంట్. సో ఇప్పుడు ఇక్కడ IE ఎడ్జ్, ఇప్పుడు దీని యొక్క అర్థం ఏంటంటే, ఇప్పుడు మన సిస్టమ్ లో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది ఓల్డెస్ట్ బ్రౌజర్. మీకు తెలుసో తెలీదో, డెకేడ్స్ నుంచి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ ఉంది. సమ్ 30-40 డెకేడ్స్ నుంచి, అంటే బిఫోర్ 90s, 80s లో నుంచి కూడా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ చాలా ఓల్డెస్ట్ బ్రౌజర్ అది ఉంది. సో దాని తర్వాత దాన్ని అప్గ్రేడ్ చేసి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఎడ్జ్ తీసుకొచ్చారు. అంటే దట్ ఈస్ నాట్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. అది అందరికీ తెలుసు కదా, ఈ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్. సో ఇది మనం కొందరు యూస్ చేస్తాము, కొందరు యూస్ చేయము. అండ్ ఆల్సో సమ్ మెంబర్స్ కొందరు ఏం చేస్తారు, గూగుల్ క్రోమ్ నే యూస్ చేస్తారు. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ని ఆల్మోస్ట్ అందరూ కూడా అవాయిడ్ చేస్తారు. సో ఎందుకు అవాయిడ్ చేస్తారు అంటే కంపాటబుల్ ఇష్యూస్ వస్తాయి. కంపాటబుల్ ఇష్యూస్ అంటే ఇప్పుడు మీరు కోడ్ డెవలప్ చేస్తున్నారు కదా, ఈ కోడ్ అనేది మాక్సిమం బ్రౌజర్ సపోర్ట్ చేయగలగాలి. ఒకవేళ మీరు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ తీసుకున్నారంటే, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మన మోడరన్ HTML5 వెబ్ అప్లికేషన్స్ లో ఉండే కోడ్ ని సపోర్ట్ చేయదు. అది ఎప్పుడంటే, ఎందుకంటే దాంట్లో యూస్ చేసే జావాస్క్రిప్ట్ ఇంజన్స్ కానీ, బ్రౌజర్ ఇంజన్స్ కానీ అన్ని కూడా ఓల్డ్ ఉంటాయి. సో అలాంటి దాని వల్ల ఇప్పుడు మనం ఈ పర్టికులర్ మెటా ట్యాగ్ ని మెన్షన్ చేయడం వల్ల బ్రౌజర్ ఏం చేస్తుందంటే, మన సిస్టమ్ లో ఇన్స్టాల్ అయిన లేటెస్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఇంజన్ వర్షన్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లేటెస్ట్ వర్షన్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఎడ్జ్ ఈక్వల్ టు ఎడ్జ్ రాసాం కదా, ఈ ఎడ్జ్ అంటే దాని అర్థం ఏంటంటే, ఎడ్జ్ బ్రౌజర్ యూజ్ చేసుకున్న లేటెస్ట్ వర్షన్ ఇంజన్ ని అడాప్ట్ చేసుకుంటారు మన వెబ్ అప్లికేషన్ ఈ పర్టికులర్ ట్యాగ్ ఇస్తే. ఒకవేళ ఇది ఇవ్వకపోతే మాత్రం అది ఆ లేటెస్ట్ వర్షన్ ఇంజన్ ని, అది ఏది అవైలబుల్ ఉంటే అది యూస్ చేసుకుంటది. లేటెస్ట్ అనేది కాదు, దానికి ఏది దొరికితే అది యూస్ చేసుకుంటది. దానివల్ల కొన్నిసార్లు కంటెంట్ అనేది మనకి సరిగ్గా రెండర్ అవ్వదు, లేదంటే కంటెంట్ ప్రజెంటేషన్ లో కొన్ని ఇష్యూస్ చూస్తూ ఉంటాం. సో అందువల్ల మనం పర్టికులర్లీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఎడ్జ్ బ్రౌజర్స్ ని కంట్రోల్ చేయడానికి ఈ మెటా ట్యాగ్ అనేది యూస్ చేస్తాం. సో ఈ మెటా ట్యాగ్ ఎవరికి యూస్ అంటే బ్రౌజర్ కి యూస్ అవుతుంది. అండ్ లాస్ట్ మెటా ట్యాగ్ ఏంటంటే, దిస్ ఈస్ సంథింగ్ నోన్ యాజ్ HTTP ఈక్వలెంట్. ఇది కూడా ఇక్కడే మనం XA/UA కంపాటబుల్ రాస్తాం కదా, ఇక్కడ మనం రాస్తాం అంటే రిఫ్రెష్ రాయడం అంటే, రిఫ్రెష్ రాసి ఈ కంటెంట్ లోపల సెకండ్స్ ఇస్తాం. ఇక్కడ మనం ప్రొవైడ్ సెకండ్ అంటే ఫర్ ఎవ్రీ 5 seconds ఈ ఆటోమేటిక్ గా వెబ్ పేజ్ రీలోడ్ అవుతుంది. మీకు చూస్తారు లైవ్ స్కోర్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, క్రిక్ బజ్ కానీ, ఇంకా ఇంతకు ముందు చాలా వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఆ వెబ్సైట్స్ ఆటోమేటిక్ గా రీలోడ్ జరుగుతుంటాయి 5 seconds కి, 3 seconds కి, 4 seconds కి. అది ఎలా జరుగుతుంది అంటే, బికాస్ ఆఫ్ దిస్ ఈ మెటా ట్యాగ్ ని మనం ప్రొవైడ్ చేసామంటే ఇట్ విల్ ఆటోమేటికలీ 5 seconds కి, 3 seconds కి ఆటోమేటిక్ గా రీలోడ్ అవుతుంటుంది. సో ఐ జస్ట్ పిక్ ఆల్ దిస్ వన్, ఇవన్నీ తీసుకొచ్చి ఐ జస్ట్ ట్రై టు షో యూ హియర్. ఐ జస్ట్ ప్లేస్ హియర్. ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తే ఐ ట్రై టు రిఫ్రెష్. హెడ్ లోపల ఆల్మోస్ట్ ఆల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆటోమేటిక్ ఇప్పుడు చూడండి, ఈ బ్రౌజర్ ఈ ట్యాబ్ అబ్జర్వ్ చేయండి, every 5 seconds కి రిఫ్రెష్ అవుతుంది. సో యూఆర్ అబ్జర్వింగ్ సంథింగ్ రైట్, ఇట్స్ రిఫ్రెషింగ్ every 5 seconds. 5 seconds కి ఆటోమేటిక్ గా రిఫ్రెష్ ఉంది. సీదా అబ్జర్వ్ రిఫ్రెష్ బటన్. ఓకే, every 5 seconds వర్క్ అవుతుంది. ఎందుకంటే దట్స్ బికాస్ ఈ మెటా ట్యాగ్ ఇది మనం మెన్షన్ చేయడం వల్ల. ఓకేనా? సో దట్స్ ఆల్ అబౌట్ మెటా ఇన్ఫర్మేషన్. మెటా ఎలిమెంట్ గురించి అంతే. సో మెటా ఎలిమెంట్ లో పాజిబుల్ అయ్యే అట్రిబ్యూట్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఆల్రెడీ చూసాం. నేమ్ కంటెంట్, క్యార్సెట్,
హెచ్టిటిపి ఈక్వివలెంట్, హెచ్టిటిపి ఇవన్నీ కూడా మెటా ఎలిమెంట్ సపోర్ట్ చేసే అట్రిబ్యూట్స్. అండ్ దిస్ షుడ్ బి, ఇది యాజ్ ఇట్ ఈస్ నేను ఎలా అయితే మెన్షన్ చేసినానో అలానే ఉండాలి. ఆల్మోస్ట్ మీరు యూ షుడ్ బి ఏబుల్ టు ఫాలో దిస్ మెటా ఇన్ఫర్మేషన్ లైక్ దిస్. సో మనకి ఇది ఒక బేసిక్ అప్లికేషన్ కి యూజ్ అయ్యే మెటా ఇన్ఫర్మేషన్. దేర్ ఆర్ సంథింగ్ మోర్ దాన్ దిస్. ఓజీ అని ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే ఓజీ అని ఉంది. ఇక్కడ మీరు బాగా చూసారంటే ఓజీ టైటిల్, ఓజీ యూఆర్ఎల్, ఓజీ డిస్క్రిప్షన్ అంటే ఏం లేదు, ఇది కూడా సేమ్ ఇలానే ఉంటది. కాంటెంట్ ఇక్కడ మీకు రాశారు కదా నేమ్, ఇక్కడ నేమ్ డిస్క్రిప్షన్ రాశారు కదా, దీని బదులు మీరు ఏం రాస్తారంటే ఓజీ అని రాస్తారు. ఓజీ కీవర్డ్స్, ఓజీ డిస్క్రిప్షన్, ఓజీ అంటే ఏంటంటే ఓజీ అంటే ఏం లేదు, ఓపెన్ గ్రాఫ్ అంటే దట్ ఈస్ లేటెస్ట్ వన్ విచ్ ఈస్ మోస్ట్లీ యూస్డ్ అక్రాస్ ద ఇండస్ట్రీస్. ఓకే, ఓజీ అని మెన్షన్ చేసామంటే ఇట్స్ అన్ ఓపెన్ గ్రాఫ్ అని అర్థం. ఓకేనా? సో దట్స్ ఆల్ అబౌట్ మెటా ఎలిమెంట్ గురించి అయితే అంతే. సో ఇక్కడ నేను మొత్తం కంప్లీట్ గా మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏమన్నా కానీ డౌట్ ఉంటే you can directly contact me and you can ask about what is this, what is that. Okay, so far we have complete title element and also meta element. So the next element which you are going to deal is link element. సో సంబంధం చెప్పారు కదా ఆల్రెడీ, ఇంతకుముందు చెప్పారు. సో హెడ్ సెక్షన్ లో ఏముంటదంటే లింక్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఈ లింక్ ఎలిమెంట్స్ ఏం చేస్తాయి అసలు, ఈ లింక్ ఎలిమెంట్స్ ఎలా వర్క్ అవుతాయి, ఐ విల్ షో యూ దట్ థింగ్. చాలా ఉంది ఇక్కడ టాపిక్. It's okay, I'll just try to complete whatever the thing I can complete in 3 or 4 minutes. ఈ లింక్ ఎలిమెంట్ ఏం చేస్తుందంటే పర్టికులర్లీ, సో ఇది ఓకే, ఈ మెటా ఇన్ఫర్మేషన్ ని మీరు కాన్ఫిగర్ చేస్తున్నారు. సో యూ హ్యావ్ కంప్లీటెడ్ 2 things. ఫస్ట్ థింగ్ ఇస్ యూ హ్యావ్ కంప్లీటెడ్ కాన్ఫిగరింగ్ టైటిల్ కాన్ఫిగర్ చేయడానికి టైటిల్ కాన్ఫిగర్ చేశారు అంటే మీ వెబ్సైట్, మీ వెబ్ అప్లికేషన్ యొక్క టైటిల్ కాన్ఫిగర్ చేశారు. నెక్స్ట్ దాని వెబ్ అప్లికేషన్ కి సంబంధించిన మెటా ఇన్ఫర్మేషన్ కాన్ఫిగర్ చేస్తున్నారు. నెక్స్ట్ దాని తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మీ బాడీలో మీ HTML కాన్ఫిగరేషన్ బాడీలో ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఒక div element ఉంది. ఇందులో టెక్స్ట్ ఉంది. దిస్ ఈస్ పారాగ్రాఫ్. ఓకే, దిస్ ఈస్ పారాగ్రాఫ్ అండ్ టెక్స్ట్ ఉంది. ఓకే, నౌ లింక్ ఎలిమెంట్ ఏం చేస్తుందంటే, లింక్ ఎలిమెంట్ వచ్చేసి రెండు విధాలుగా యూజ్ చేస్తాం లింక్ ఎలిమెంట్స్ అనేది. సో లింక్ ఎలిమెంట్స్ ఆర్ యూజ్డ్ టు లోడ్ ద రిసోర్సెస్. రిమెంబర్, లింక్ ఎలిమెంట్ ఈస్ పర్టికులర్లీ యూజ్డ్ టు లోడ్ ద రిసోర్సెస్. ఓకే, లింక్ ఎలిమెంట్, మనకు ఒక లింక్ ఎలిమెంట్ ఉంది. ఈ లింక్ ఎలిమెంట్ ఏం చేస్తానంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు లోడ్ ద రిసోర్సెస్. ఓకే, ఫస్ట్ ఒకటి చెప్తాను చూడండి. ఈ లింక్ ఎలిమెంట్ ఎప్పుడు కూడా దిస్ ఇస్ ఆల్సో ఏ వాయిడ్ ఎలిమెంట్. యాజ్ మెటా ఎలాగైతే వాయిడ్ ఎలిమెంట్, లింక్ ఎలిమెంట్ కూడా వాయిడ్ ఎలిమెంట్, అంటే ఓన్లీ స్టార్ట్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది. ఈ లింక్ ఎలిమెంట్ ఇట్ నీడ్స్ వన్ మ్యాండేటరీ అట్రిబ్యూట్ కాల్డ్ హెచ్ఆర్ఎఫ్ అనేది దీంట్లో మ్యాండేటరీ అట్రిబ్యూట్. అండ్ దీనికి పాజిబుల్ అయ్యే అట్రిబ్యూట్ చెప్తారండి. ఆర్ఎల్ రెల్ ఇదొక అట్రిబ్యూట్. సో రిమెంబర్, లింక్ ఎలిమెంట్ అనేది ఎందుకు పనికి వస్తుంది అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు లోడ్ ద రిసోర్సెస్ లోడ్ చేసుకోనికి ఉపయోగపడుతుంది. సో హెచ్ఆర్ఎఫ్ అనే ఒక మ్యాండేటరీ అట్రిబ్యూట్ ఉంది. అండ్ ఈ మ్యాండేటరీ హెచ్ఆర్ఎఫ్ ఏం చేస్తుంది అంటే దిస్ ఈస్ నోన్ యాజ్ ఏ హైపర్ టెక్స్ట్ రెఫరెన్స్. ఓకే, హైపర్ టెక్స్ట్ రెఫరెన్స్. ఓకే, దీని అర్థం ఏంటంటే నథింగ్ బట్ లింక్ రిసోర్స్ ఎక్కడి నుంచి లోడ్ చేసుకోవాలి అనే విషయాన్ని దీన్ని బేస్ చేసుకొని చెప్తాం. నథింగ్ బట్ ఇట్స్ అన్ యూఆర్ఎల్. సింప్లీ యూ కెన్ కాల్ ఇట్ ఎస్ ఏ యూఆర్ఎల్. ఒక ప్లేస్, ఒక యూఆర్ఎల్. ఆ యూఆర్ఎల్ నుంచి రిసోర్స్ ని లోడ్ చేసుకోమని ఈ హెచ్ఆర్ఎఫ్ అట్రిబ్యూట్ ద్వారా చెప్తున్నాం. ఇంకా రెల్ అంటే ఏంటంటే రెల్ అంటే ఏంటంటే రిలేషన్. రెల్ అంటే ఏంటంటే బట్ రిలేషన్. ఇది రిలేషన్ అంటే మనకి పాసిబుల్ అయ్యే లింక్ ఎలిమెంట్ లో పాసిబుల్ అయ్యే రిలేషన్ చెప్తారండి. ఒకటి స్టైల్ షీట్ అంటే నథింగ్ బట్ మనం స్టైల్ షీట్ గురించి మనం సిఎస్ఎస్ చదివేటప్పుడు ఇంకా బాగా చదువుతాము. కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఒక డివ్ ఎలిమెంట్ కి మనం ఏమైనా స్టైల్స్ అప్లై చేయాలంటే 2-3 వేస్ లో మనము కాన్ఫిగర్ చేయొచ్చు. వన్ వే ఇస్ సంథింగ్ దట్, ఒక నిమిషం ఉండండి. హలో అంకుల్, సెషన్ లో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను అంకుల్. ఓకే, డివ్ ఎలిమెంట్ ఉంది కదా, ఈ డివ్ ఎలిమెంట్ లో డైరెక్ట్ గా మనం స్టైల్ అని మెన్షన్ చేయొచ్చు. స్టైల్ అని మెన్షన్ చేసి దానికి స్టైల్స్ అప్లై చేయొచ్చు. అలానే మనకి ఇంకొకటి ఉంది, స్టైల్ ఎలిమెంట్ యూస్ చేసి కూడా
డ్యూ ఎలిమెంట్ కి స్టైల్స్ ని మెన్షన్ చేయొచ్చు. అండ్ ఆల్సో యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ index.css. index.css అనేది మనం ఒక సపరేట్ గా ఒక స్టైల్ షీట్ క్రియేట్ చేసి ఈ స్టైల్ షీట్ ని ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. లింక్ చేసి ఈ పర్టికులర్ ఎలిమెంట్స్ కి స్టైల్ చేసుకోవచ్చు. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే మనం లింక్ చేసే ఫైల్ అంటే మనం ఏదైతే లింక్ చేస్తున్నామో ఫైల్ ఈ పర్టికులర్ HTML ఫైల్ కి ఎలా రిలేట్ అయింది అది CSS ఫైల్ ఏంటనేది మనం మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే రిలేషన్ లో ఫస్ట్ థింగ్ స్టైల్ షీట్. ఇంకోటి మనకు ఉండే మోస్ట్ కామన్ గా ఫైండ్ అవుట్ చేసేది అంటే ఐకాన్. ఇది ఏంటంటే రిలేషన్ లో స్టైల్ షీట్ అంటే నథింగ్ బట్ CSS ఫైల్ లింక్ చేయడం, ఐకాన్ అంటే ఫేవరెట్ ఐకాన్ ని లింక్ చేయడం. మీకు చూపిస్తాను, మీకు లైవ్ గా చూపిస్తాను ఎలా జరుగుతుంది అనేది. అండ్ టైప్ ఏంటంటే మీరు ఏదైతే లింక్ చేస్తారో ఆ డాక్యుమెంట్ యొక్క టైప్ ఏంటంటే ఇప్పుడు టైప్ CSS అని రాస్తాము, లేదంటే ఇంకా రాస్తాము, ఇంకా చాలా ఉన్నాయి బట్ ఇట్స్ ఓకే. టైప్ జావా స్క్రిప్ట్ అప్లికేషన్, లేకపోతే అప్లికేషన్ జావా స్క్రిప్ట్ ఎక్మాస్ చాలా ఉన్నాయి. నేను చెప్తాను, అవి వచ్చి సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. బట్ రిమెంబర్ లింక్ ఎలిమెంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు లోడ్ ద రిసోర్సెస్ లోడ్ చేయడానికి ఈ లింక్ ఎలిమెంట్ యూజ్ చేస్తాం. అండ్ గుర్తుపెట్టుకోండి, లింక్ ఎలిమెంట్ ఇస్ పర్టికులర్లీ బౌండెడ్ టు హెడ్ ఎలిమెంట్ మాత్రమే లింక్ ఎలిమెంట్ బౌండ్ అయి ఉంటుంది. లింక్ ఎలిమెంట్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఇన్ ద బాడీ ట్యాగ్ లో యూజ్ చేయకూడదు. అండ్ లింక్ ఎలిమెంట్ కి 3 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. 3 అట్రిబ్యూట్స్ పాసిబుల్ అయినాయి, href, rel, type. అండ్ href is the mandatory one. బికాస్ వై mandatory? ఎక్కడి నుంచి రిసోర్స్ లోడ్ చేసుకోవాలనేది ఈ href యూజ్ చేసి చెప్తుంటాం. సో ఇప్పుడు చూడండి, సింపుల్ గా ఐ ట్రై టు రైట్ ఒక లింక్ ట్యాగ్ రాస్తాను. ఐ జస్ట్ రైట్ లింక్ ట్యాగ్. నేను చెప్పినట్టు href mandatory అండ్ rel కూడా మనం మెన్షన్ చేయాలి. తర్వాత టైప్ మెన్షన్ చేయాలి. ఓకే, టైప్ మెన్షన్ చేయాలి. అండ్ దిస్ ఏ వాయిడ్ ఎలిమెంట్. సో క్లోజ్ చేశాను. ఓకే, డన్. ఇక్కడ నేను లింక్ ఎలిమెంట్ ని కాన్ఫిగర్ చేశాను. దీని తర్వాత href ఐ వాంట్ టు లింక్ దిస్ CSS ఫైల్. ఇక్కడ నేను CSS ఫైల్ ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్నా. మేబీ ఇది కంటైనర్ అని పెడదాం. కంటైనర్ ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ పెడతాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఆరెంజ్. డోంట్ వరీ అబౌట్ వాట్ ఐఎమ్ రైటింగ్. మీ ఫ్యూచర్ లో మీరు కూడా రాస్తారు, ఇవన్నీ మీకు తెలుస్తుంది అప్పుడు. 200 పిక్సెల్స్. ఓకే, డన్. కంటైనర్. సో ఇప్పుడు నాకు index.css ఫైల్ ని నేను ఇక్కడ రాసిన స్టైల్స్ ఇక్కడ ఈ ఎలిమెంట్ కి అప్లై చేయాలి. సో దీనికి ఏం చేస్తానంటే క్లాస్ ఇస్తాను. క్లాస్ ఇచ్చి దీనికి కంటైనర్ రాస్తాను. అక్కడ ఏదైతే క్లాస్ రాసానో ఆ క్లాస్ రాస్తాను. ఇక్కడ కంటైనర్ రాస్తాను. ఓకే, తర్వాత ఇక్కడ రాసిన స్టైలింగ్స్ అన్ని కూడా ఈ HTML ఫైల్ కి అప్లికబుల్ అవ్వాలంటే ఈ ఫైల్ ని లింక్ చేయాలి. అంటే ఈ ఫైల్ ని లింక్ చేసి ఇందులో ఉన్న రిసోర్స్ అన్ని కూడా లోడ్ చేసుకోవాలి. ఎవరు లోడ్ చేసుకుంటారు? ఈ ఫైల్ కాల్ చేసినప్పుడు బ్రౌజర్ లోడ్ చేసుకుంటుంది. ఎక్కడ నుంచి లోడ్ చేసుకుంటుంది? index.css ఫైల్ నుంచి లోడ్ చేస్తుంది. దానికోసం ఇక్కడ మనం పాత్ ఇవ్వాలి. href లో దాని యొక్క లింక్ index.css ఫైల్ యొక్క పాత్ ఇవ్వాలి. ఈ పాత్ గురించి నేను మళ్ళీ చెప్తాను. పాత్, రిలేటివ్ పాత్ అంటే ఏంటి, అబ్సల్యూట్ పాత్ అంటే చెప్తాను. బట్ ఫర్ నౌ యూ జస్ట్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ రైటింగ్. నేను ఇక్కడ చూసి రాసేసుకోండి. ఇక్కడ నేను రాసేది జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇది ఏంటి, ఇది ఎలా రాశాను అనేది నేను మీకు చెప్తాను మళ్ళీ. ఓకే, అండ్ వాట్ టైప్ ఆఫ్ ఫైల్ యు ఆర్ లింకింగ్? యు ఆర్ ట్రైంగ్ టు లింక్ స్టైల్ షీట్ కాబట్టి యూ కెన్ రైట్ ద స్టైల్ షీట్. అండ్ టైప్ ఏం చేస్తారు? టైప్ రాసిన తర్వాత యూ కెన్ రైట్ సంథింగ్ లైక్ టైప్ CSS. ఓకే, CSS టైప్ /CSS అంతేనా? ఇది లెట్ మీ ఫైండ్ అవుట్. టైప్ CSS. ఓకే, టైప్ అట్రిబ్యూట్ కదా ఇది. ఐ వాంట్ టు చెక్ ఇట్ వన్ సెకండ్. ఐఎమ్ చెకింగ్. ఓకే, లెట్ ఇట్ బి టైప్ CSS. ఓకే, ఇది ఎందుకు టైప్ రాయాలి, ఎందుకు రెల్ రాయాలంటే ఫస్ట్ ఏం చేస్తానంటే బ్రౌజర్ ఏం చేస్తానంటే ఈ లింక్ ఎలిమెంట్ ని చూడంగానే ఈ href ని చూడదు. ఫస్ట్ ఏం చేస్తానంటే టైప్ ని చూస్తుంది. టైప్ ని చూసిన తర్వాత టైప్ లో ఏం చేసాము? CSS ఫైల్ అని చెప్పాం. అంటే ఇప్పుడు మీరు లింక్ చేసిన ఫైల్ CSS ఫైల్ అని అబ్జర్ప్షన్ కి వస్తుంది. ఒకవేళ ఈ టైప్ అనేది ఇది ఆప్షనల్ కదా. ఒకవేళ ఇది మెన్షన్ చేయకపోయి మీరు ఇది మెన్షన్ చేయలేదు అనుకోండి, నెక్స్ట్ ఇమీడియట్లీ ఏం చేస్తారంటే REL చూస్తుంది. REL ఏం రాసింటారు? మీరు REL లో స్టైల్ షీట్ రాసింటారు. అప్పుడు అదేం అర్థం చేసుకుంటాం అంటే ఓకే, ద ఫైల్ విచ్ యు ఆర్ లింకింగ్ ఈ సంథింగ్ లైక్ స్టైల్ షీట్ ఫైల్ అనేది లింక్ చూస్తుంది. తర్వాత href లోకి పోయి ఈ ఫైల్లో ఉండే స్టైలింగ్స్ అంతా కూడా ఇది లోడ్ చేస్తుంది. లోడ్ చేసినప్పుడు అదే ఇప్పుడు దీనికి ఏం అప్లై ఉండాలి? యూ షుడ్ ఏబుల్ టు సీ ద ఆరెంజ్
ఆరెంజ్ కలర్ అప్లై అయింది. ఎందుకు అప్లై అయింది? బికాస్ యూ హ్యావ్ ఎక్స్ప్లిసిట్లీ index.css లో దీనికి స్టైలింగ్ మెన్షన్ చేసినావు. ఈ index.css ఫైల్ ని index.html ఫైల్ లో లింక్ చేసినావు. ఎందుకు లింక్ చేసినామంటే యూ వాంట్ టు అప్లై స్టైల్స్, ఇక్కడ మెన్షన్ చేసిన స్టైల్స్ ఇక్కడ ఈ ఎలిమెంట్స్ కి అప్లై అవ్వాలి కాబట్టి ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో బ్రౌజర్ ఏం చేస్తానంటే ఈ లింక్ ఎలిమెంట్ లో ఉండే ఈ లింక్ ఎలిమెంట్ లో మెన్షన్ చేసిన URL నుంచి కంప్లీట్ సోర్సెస్ అన్ని కూడా లోడ్ చేసి పెట్టుకుంటుంది. ఓకే, దట్ ఈస్ హౌ ద లింక్ ఎలిమెంట్ వుడ్ బి వర్కింగ్. So and most probably you will find one more thing called a link href. I'll try to show that one in tomorrow class చూపిస్తాను. favicon ఉంటది. favicon అంటే ఇక్కడ మీకు చూపిస్తాను. if anyone are interested you can try it. ఇక్కడ మీకు కనిపిస్తుందా favicon అని? ఇక్కడ మీకు బ్రౌజర్ ఉందా? ఇది రేపు క్లాస్ చెప్తాను. ఇక్కడ మీకు ఏమైనా కనిపిస్తుంది? గ్లోబ్ కనిపిస్తుంది కదా. ఈ గ్లోబ్ కనిపించకుండా మనం ఏం చేస్తామంటే యూ కెన్ ఆల్సో కాన్ఫిగర్ దట్ వన్. మనం ఏంటంటే ఫేవరెట్ ఐకాన్ అని కాన్ఫిగర్ చేయొచ్చు. ఓకే, ఐ జస్ట్ ట్రై టు డూ ఇట్ రైట్ అవే, నో ప్రాబ్లం. జస్ట్ ఇట్ విల్ టేక్ 1 or 2 minutes. ఓకే, ఐ ట్రై టు. సో అని గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా favicon అనేది రిమెంబర్ ఆన్ వాట్ ఎవర్ ద ఎక్స్టెంట్ ద favicon షుడ్ బి ఒక స్టాండర్డ్ సైజ్ ఉంది. దానికి స్టాండర్డ్ సైజ్ ఉంది. స్టాండర్డ్ సైజ్ ఎంత అంటే రిమెంబర్ స్టాండర్డ్ సైజెస్ ఆర్ సంథింగ్ కాల్డ్ 16x16. 16x16 is a standard size. 32x32 is a standard size. సో ఎప్పుడు కూడా ఈ 16x16 and 32x32 అనే స్టాండర్డ్ సైజ్ ని మెయింటైన్ చేయాలి. అండ్ ఆల్సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిట్స్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐప్యాడ్ ఒక స్టాండర్డ్ సైజ్ ఉంటుంది, మొబైల్ కి ఒక స్టాండర్డ్ సైజ్ ఉంటుంది, డెస్క్టాప్ ఒక స్టాండర్డ్ సైజ్ ఉంటుంది. అలాగే డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. బట్ మోస్ట్ స్టాండర్డ్ సైజ్ ఏంటంటే 16x16 and 32x32. సో మీరు ఎప్పుడైనా ప్రిపేర్ చేసాడు favicons, యూ నీడ్ టు మేక్ ష్యూర్ దట్ యు ఆర్ ప్రిపేరింగ్ ద ఎగ్జాక్ట్ డైమెన్షన్స్. ఓకే, నౌ ఇట్స్ 29x36. maybe I can go somewhat below that one. 16x16, 26x16. That's enough. Okay, I'll try to zoom it out. Okay, I'll try to create one ఒక స్టార్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఓకే, దిస్ ఇస్ ఎనఫ్. మీరు ఎప్పుడైనా సేవ్ చేసేటప్పుడు రీసెంట్ వర్షన్స్ లో PNG కానీ JPG కానీ SVG కానీ సేవ్ అవుతున్నాయి. అలా కూడా సేవ్ చేయొచ్చు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ యూ వాంట్ టు సేవ్ ఇట్ యాజ్ .ico ఫైల్. ఓకే, .ico ఫైల్ గా సేవ్ చేసుకోవాలి. .ico ఫైల్ లో సేవ్ చేసుకున్నారంటే దట్ విల్ బి ఐడెంటిఫైడ్ యాజ్ ఏ ఫేవరెట్ ఐకాన్. ఓకే, ఇప్పుడు చూడండి .ico ఫైల్ ICO లో ICO లాగా సేవ్ చేసి పెట్టారు. ఓకే, ఇప్పుడు దీన్ని మీరు ఏం చేస్తారంటే యూ వాంట్ టు ఇప్పుడు మీరు మీ వెబ్సైట్ కి ఫేవరెట్ ఐకాన్ ని సెటప్ చేసుకోవాలంటే సింపుల్ గా యూ కెన్ జస్ట్ యూస్ లింక్ అండ్ సేమ్ href. దెన్ you can find your favorite icon and relationship is something. It's not a style sheet, it's an icon. You can provide it as icon. Just end it. That's all. ఇప్పుడు మీరు దీన్ని రిఫ్రెష్ చేశారంటే you will able to find this one. You will able to find the favorite icon which you have configured. Okay, and this is a standard size. And coming to standard size 16x16 కానీ 32x32 కానీ మీరు స్టాండర్డ్ సైజ్ పెట్టుకోవచ్చు. అండ్ డిపెండ్స్, ఒకవేళ మీరు ఒక మల్టీ డివైస్ అప్లికేషన్ వాడుతున్నారంటే మాత్రం మీరు ఫేవరెట్ ఐకాన్స్ కూడా సపరేట్ గా కాన్ఫిగర్ చేసుకోవాల్సి వస్తుంది. అది మీకు రిక్వైర్మెంట్ అనేది మీ ప్రాజెక్ట్ లీడ్ కానీ ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్ కానీ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇక్కడికి స్టాప్ చేసేద్దాం. సో లింక్ ఎలిమెంట్ వరకు స్టాప్ చేసేద్దాం. అండ్ రేపు స్క్రిప్ట్ ఎలిమెంట్, స్టైల్ ఎలిమెంట్ కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు థియరిటికల్లీ అవసరము. అండ్ ఆల్సో మీరు ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్స్ ఇవి, అందుకే కొంచెం టైం పడుతుంది. బట్ రిమెంబర్ వాట్ ఎవర్ యువర్ లర్నింగ్, మీరు ఏవైతే చదువుతున్నారో అవన్నీ కూడా జస్ట్ మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవి ఎలా వర్క్ అవుతున్నాయి, ఏం వర్క్ అవుతున్నాయి మీరు ఒకసారి చూడండి. సో ఇక్కడ మీరు ఎప్పుడైనా కానీ href లో ఇక్కడ చేసిన తర్వాత కంట్రోల్ పట్టుకొని క్లిక్ కొట్టండి. ఆ ఫైల్ కి వెళ్ళింది అంటే మీరు లింక్ చేసేది కరెక్ట్ ఫైల్. ఓకే, ఇది నేను మీకు చెప్తాను ఇది ఎలా లింక్ చేస్తున్నాను అనేది మీకు మళ్ళా టుమారో క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు టైం సరిపోలేదు కాబట్టి. ఓకే, టిల్ నౌ వాట్ యూ హ్యావ్ లెర్న్డ్, HTML లోపల మన డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ ఫర్ వెబ్ బ్రౌజర్స్ కి సర్చ్ ఇంజిన్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని కాన్ఫిగర్ చేసినాము. అండ్ బ్రౌజర్ కి కావాల్సిన రిసోర్సెస్ కూడా ఎలా లోడ్ చేస్తున్నామో కాన్ఫిగర్ చేస్తున్నాము. టుమారో క్లాస్ లో యూ విల్ బి సీయింగ్ సంథింగ్ కాల్డ్
స్టైల్ ఎలిమెంట్ చూస్తారు అండ్ ఆల్సో స్క్రిప్ట్ ఎలిమెంట్ చూస్తారు. ఈ రెండు చూసిన తర్వాత స్క్రిప్ట్ ఎలిమెంట్, అసలు స్క్రిప్ట్ ఎలిమెంట్ లో ఏముంటది, స్టైల్ ఎలిమెంట్ లో ఏముంటాయి, అసలు స్క్రిప్ట్ ఎలిమెంట్ ఏం చేస్తాము, స్టైల్ ఎలిమెంట్ ఏం చేస్తాము, అందులో ఏం జరుగుతుంది అనేది రేపు చెప్తాను. ఇప్పటికైతే ఈ లింక్ ఎలిమెంట్ లో ఏం జరుగుతుంది అండ్ మెటా ఎలిమెంట్ లో ఏం జరుగుతుంది, టైటిల్ ఎలిమెంట్ ఏం జరుగుతుంది అనేది అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా తెలుసుకోవాలనుకున్నా కానీ ఇంక ఎక్స్ట్రాగా యూ కెన్ కాంటాక్ట్ మీ. నాకు మెసేజ్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వి షల్ కంపేర్ దీస్ ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్ కూడా ఫ్యూచర్ లో కంపేర్ చేసి డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? టుమారో క్లాస్ లో ఐ ట్రై టు కంప్లీట్ ది స్టైల్ అండ్ స్క్రిప్ట్ ఎలిమెంట్స్. వన్స్ వీ కంప్లీటెడ్ విత్ హెడ్ సెక్షన్ తో కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బాడీ సెక్షన్ లో అసలు సిస్లైన్ ఎలిమెంట్స్ ని మనం కవర్ చేస్తాం. అంటే బాడీ సెక్షన్ కదా మెయిన్ థింగ్. అక్కడ మనం యూజ్ చేసే ఎలిమెంట్స్ అన్ని కూడా వన్ బై వన్ కాన్ఫిగర్ చేసుకుంటా వస్తాము. దెన్ ఫైనల్లీ మనం ఒక వెబ్సైట్, HTML వెబ్సైట్ ని బిల్డ్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, దట్స్ అవర్ ఎజెండా. మేబీ టుమారో క్లాస్ లో మిగతా కాన్సెప్ట్స్ కంటిన్యూ చేస్తాను. ఇప్పటికి ఎవరికైనా మన డౌట్స్ ఉంటే మాత్రం యూ కెన్ స్టే బ్యాక్ అండ్ ఆస్క్ మీ, ఆర్ ఎల్స్ యూ కెన్ లీవ్ ద సెషన్. టుమారో షెల్ మీట్.